శ్రీశైలేశ దయాగాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరమణిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుగ్మ వ్యామోగతత్పతిత్రాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తదయైకసిన్ధోః రామానుజస్య శరణో శరణం ప్రపద్యే మాతా పితా యువతయగాస్తనయాయ భూతికి సర్వం యతేవ నియమేన మదన్మయానాం ఆద్యస్తన కులపతేర్బహుళాభిరామం శ్రీమత్తదంగ్రీకులం ప్రణమాసి మూర్ధనా భూతం చరస్య మగతాప్రియ పట్టణాత్ శ్రీ భక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్ర విష్ణాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం முன்னம் திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின் படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினமால தன்னை தன்னெஞ்சிதன்பில் தரிப்பவர் தாள்கள் ஷரண் நமக்கே. ஆர் வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் ஆரது சொன்னேரில் அனுட்டிப்பார் ஓரொருவர் உண்டாகில் அத்தனை தான் உள்ளமே எல்லாருக்கும் அண்டாத தன்னோ அது. స్వామి వడకు తిరువీధి పిల్లైనే నంబిల్లుడి సశిష్యుడు. ఆయనకి ఇద్దరు కుమారుడు. పెద్ద ఆయనకి పేరు తిరులోకాచార్యుని పేరు. ఆయనకి వైయ గురువును ఒక పేరుండదు. వైయ గురుమున్నం వాయుమొడింద చెయ్య కలయాం వసనభూషణత్తిన్ వాళ్ళు పొరులై అని చెప్పి పాసునం. అట్లాంటి వైయ గురువు అని చెప్పే ఆ భాష అనేది ద్రావిడ భాష. దాని తర్వాత లోకాచారుడు అనే పేరు అనేది స్వామి వాళ్ళ తండ్రియే ఆ పేరు పెట్టేశాడు. ఆ లోకాచార్యుడు ఆయన 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించాడు. ఆశ్చర్యమైన గ్రంథాలు. దాంట్లో చాలా వైభవం వచ్చింది శ్రీవచన భూషణం. దాని గురించిగా మనం చూసుకుంటాం. ఏమంటే ఇంతవరకు మనం ఉపదేశ రత్నమాల చూసిన విషయం వేరు. ఇంతవరకు అంటే దగ్గర 100 కాలక్షేపం పైన అయిపోయింది. అయినా కూడా దానికి ముందు చూసిన ఉపదేశం వల్ల ఆళ్వార్లు ఏమి వాళ్ళు అనుగ్రహించిన వ్యాఖ్యానం, ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలని అదంతా చూశాను. అయితే ఇప్పుడు ఆళ్వార్లు ఆచార్యులు శ్రీశక్తిని పెట్టుకొని వాళ్ళ శబ్దాన్ని పెట్టుకొని వాళ్ళ వచనాలను పెట్టుకొని ఒక గ్రంథం అనుగ్రహించారు. ఆ గ్రంథానికి శ్రీవచన భూషణం అనే ఒకే పేరు పిల్లలోకాచార్య అనుగ్రహించారు. అట్లాంటి వైభవం ఉండే ఆ శ్రీవచన భూషణం ఇది శరీరానికి చెప్తుందా కాదు ఆత్మకు చెప్తుందంటే ఈ గ్రంథం అనేది ఆత్మకే కానీ శరీరానికి కాదు. ఈ లోకంలో మనకి ఏం దొరకద్ది స్వామి ఇది ఉంటే అంటే ఏం దొరకవు. ఉండేది కైంకర్యం చేసేదానికి ఏం కావాలో అది దొరకద్ది. అయితే నాకు పెద్ద ఇల్లు కావాలా, వాకిలి కావాలా, 4 బంగ్లా కావాలంటే దొరకు. కైంకర్యం చేసేదానికి భగవత్ కైంకర్యము, భాగవత కైంకర్యము, ఆచార్య కైంకర్యము చేయటానికి ఏమేం కావాలో అది పూర్తిగా ఈ ఆయన ఆశ్చర్యమైన 18 రహస్య గ్రంథాలు మనం విన్నామంటే అది దొరకద్ది. సరే స్వామి, దీంట్లో మనం ఇప్పుడు 54వ పాసనం లాస్ట్ కాలక్షేపంలో 54వ పాసనం మనం అనుభవించేది. ఇప్పుడు మనం చూడాల్సింది 55వ పాసనం. అయినా కూడా 54వ పాసనంలో ఏం చెప్పాడు? మున్నం కురవోర్ ముడింద వసనంగల్ తన్మై మిగక్కొండు కట్కోం తమ్ము ఎక్కి ఇన్ననియా చేర చనైత్తవరే సీన్ వసనభూషణం పేరు ఇక్కలై కిట్టార్ పెన్ని. కలై కలై అంటే శాస్త్రం అని పేరు. అప్పుడు ఇది కలై అంటారు. శ్రీవచన భూషణం ఒక శాస్త్రం, దివ్య శాస్త్రం. ఆ దివ్య శాస్త్రం అనేది మనకి ఎట్లా పేరు పెట్టింది, ఆ పేరు ఎలా వచ్చింది? దీనికి ముందే మనం ఒక పేటికా భావం చూసాము. 53, 54, 55, 56, 57, 58, 59 ఇన్ని పాసురాలు, 7 పాసురాలు. ఈ పాసురాలంతా ఈ ఉపదేశ సత్రమాలలో ఈ శ్రీవచన భూషణ వైభవాన్ని చెప్పడం రావటం వచ్చింది. ఇది ఇచ్చింది. శ్రీవచన భూషణ వైభవం ఎలా ఉండాలి, ఎట్లా ఉంటది, దానికి ఎట్లాంటి వైభవం అని చెప్పడానికి ఈ 7 పాసురాలు అనుగ్రహించారు స్వామి పిల్లలోకాచార్య. ఇది మనవాళ్ళం ఉంటుంది. ఆ పిల్లలోకాచార్య వైభవం ఇది
శ్రీవచన భూషణ వైభవమేమి అని చెప్తుంది. దాంట్లో ఈ పిల్లలోకాచార్యకి ఈ పేరు ఎలా వచ్చింది, పిల్లలోకాచార్య పేరు ఎలా వచ్చింది ముందుగా చూసేసాం. అయితే దాని తర్వాత శ్రీవచన భూషణం అనే పేరు వచ్చిందంటే ఆయన పెట్టేశాడు. శ్రీవచన భూషణం అనే పేరు స్వామి పిల్లలోకాచార్య పెట్టేశాడు. ఎట్లా పెట్టాడు, ఎలా పెట్టాడంటే, రత్నాలు చాలా ఉండింది అనుకోండి, రత్నాలతో చాలా హారం చేసాం, దాన్ని రత్నభూషణం అంటాం. రత్నాలతో హారం చేస్తే దాన్ని రత్నభూషణం అంటాం. అదే పుష్పాలతో ఒక హారం చేస్తే దాన్ని పుష్పహారం అంటాము. అదే ముత్యాలు ఉంటుంది, ఆ ముత్యాలతో పూర్తిగా హారం చేస్తే ముత్యాలు హారం అంటాం. అదే ప్రకారం పూర్వాచార్యుల వచనాలు, పూర్వాచార్యుల వాక్యాలు అది పూర్తిగా ఉంటే దానికి శ్రీవచన భూషణం అంటారు. ఆశ్చర్యని పేరు. ఆ ప్రకారం పేరు పెట్టేది ఎవరు? స్వామి పిల్లలోకాచార్యే. ఈ ఈ గ్రంథాన్ని ఎవరు అనుగ్రహించారో ఆయనే. అయితే గ్రంథం అనుగ్రహించక ముందు పెట్టలా ఈ పేరు. గ్రంథం అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, దాని తర్వాతదే మీకు శ్రీవచన భూషణం అని చెప్పారు. ఈ శ్రీవచన భూషణం అనేది ఆచార్యులు, ఆళ్వార్లు, ఇతిహాసాలు, పురాణాలు, దీని వచనాలంతా కలిపేశారు. ఇదంతా కలిపి ఒక గ్రంథంగా అనుగ్రహించారు. ఈ గ్రంథం అనేది మన ఆత్మ ఉజ్జీవనం కోసం చూపించే గ్రంథం. మన ఆత్మ ఉజ్జీవనం ప్రధానం. ఆ ఆత్మ ఉజ్జీవనం కోసం చూపించే గ్రంథం ఇది. ఆశ్చర్యమైన గ్రంథం అని చెప్పి 54వ పాసరంలో మనం లాస్ట్ కాలక్షేపం చూసాము. అయినా కూడా ఒక 10 రోజులు అయిపోయింది. అందువల్ల మళ్ళీ అయితే అది పూర్తి చేశాం. వ్యాఖ్యానం కానీ దాంట్లో చెప్పిన విషయం కానీ అన్ని పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది 55వ పాసరం, ఆశ్చర్యం కోసం. అయితే ఈ పాసరంలో ఏం చెప్తుందంటే, వసన పుస్తకాల చేతిలో పెట్టుకుంటే మంచిది. వసనభూషణத்தின் ஆள் பொருளல்லா அறிவார் ஆரது சொன்னேரில் అనుట్టిప్పార్. నిదానంగా ఈ విషయం ఈ పాసరంలో ఏం చెప్తానని పైతేట చెప్తాను, దాని తర్వాత పదపదార్థాలు చెప్తాను, దాని తర్వాత వ్యాఖ్యానం బాగా నిదానంగా చూస్తామంటే చాలా ముఖ్యమైన పాసరం. దీన్ని చెప్పే పాసరం మనం విన్నామంటే అట్టయితే మన శ్రీవచన భూషణ కాలక్షేపం ఇలా విన్నవుదుగమాల, వినాల్సిన పని లేదుగమాల అని చెప్పి ఒక అభిప్రాయం వస్తుంది. అట్లా రాకూడదు. దానికే ఈ పాసరం అనుగ్రహించాడు. ఆశ్చర్యమైన పాసరం. దీంట్లో శ్రీవచన భూషణం అనేది చదివేదే శ్రమ. అట్లా చదివితే కూడా దాని అర్థం తెలుసుకునేది దుర్లభం. అర్థం తెలుసుకుంటే కూడా దాన్ని చదివేదానికి అధికారులు ఉంటారు కదా. చదివే అధికారులు అంటే ఎవరు? చదివే స్వాములు. ఆ స్వాములు దొరకతారంటే దొరికేది దుర్లభం ఉంటాడు. రామాయణకి స్వామిలు దొరుకుతారు, మహాభారతానికి స్వామిలు దొరుకుతారు, ఇతిహాసాలు మిగతా భాగవతానికి స్వామిలు దొరుకుతారు, ఏదో దొరుకుతారు. అయితే ఇది దొరికేది దుర్లభంలో దుర్లభం, చాలా దుర్లభం ఉంటారు. దుర్లభం అంటే శ్రమం, అంత వెంటనే దొరకదంటారు. ఎందుకంటే దీంట్లో బాగా చదివేసి చదివిన తర్వాత దాని అనుష్ఠానంలో తీసుకురావాల. ఎవరు తప్పుగా తీసుకోవద్దు. కాలక్షేపం మనం విన్నామంటే వినిందానికి ఏం స్వామి ఫలితం? వినిందానికి ఫలితం ఏమి? చెప్పిన ప్రకారం అనుష్ఠానం తీసుకురావాలా. మనం ఒక్కొక్కరు మనం మనసును తెలుసుకొని చూడాలా. స్వామి కాలక్షేపం చెప్తున్నారే, మన అనుష్ఠానం తీసుకొస్తున్నామా? స్వామి మీరు చెప్పేదంతా అనుష్ఠానం తీసుకొచ్చే చాలా శ్రమం స్వామి. మీరు ఆ కాలంలో ఉన్నప్పుడు చెప్తున్నారు, అదంతా ఇప్పుడు ఈ కాలానికి అదంతా సరిగా వచ్చునంటే వచ్చు, రాదని కాదు చెప్పండి. ఆ విషయంలో ఈ పాసంలో చెప్తున్నాను, ఆ విషయంగా ఈ పాసంలో చెప్తాను. ఎందుకంటే మన అనుష్ఠానం తీసుకురావాలంటే చాలా శ్రమం. ఏమంటే మొదట ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని తెలుసుకోవాలనే అభిప్రాయం రావాల. అభిప్రాయం వచ్చిన తర్వాత కాలక్షేపం వినాలా. కాలక్షేపం వినిన తర్వాత అనుష్ఠానం తీసుకురావాలా. అనుష్ఠానం తీసుకొచ్చే సరే స్వామి అనుష్ఠానం తీసుకొస్తాం సరి, ఎవరు ఉండరు అనుష్ఠానికి? ఆయన చెప్పేశాడు, ఓరొరువరు ఉండాలి. ఎవరో ఒక్కరు దొరికితే కూడా సార్, ఒక్కరు దొరికితే కూడా సార్. ఎప్పుడు ఆయన ఈ మాట చెప్పింది 650 సంవత్సరాల ముందు. మనవాళ్ళ మామని అవతారం అనేది 650 సంవత్సరాల ముందే అవతారం. అప్పుడు అనుగ్రహించిందిగా ఈ ఉపదేశ పాసురం. అప్పుడు
అప్పుడే ఎవరన్నా ఒకరు దొరికితే చాలంటే ఇప్పుడు మనకి ఒక సందేహం వస్తుందంటే స్వామి ఆయన అట్లా చెప్పేసాడే అది దొరికేది దుర్లభం, ఇది శైవేది శ్రమం, ఎలా శ్రమమైంది దానికి అధికారం దొరికేది శ్రమమైంది అని చెప్పి ఆయన ఆ ప్రకారం చెప్పేసాడే. మనం ఇప్పుడు అది తెలుసుకోవాలనా, మనం ఇప్పుడు అది తెలుసుకోవాలా అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చును. అభిప్రాయం వచ్చునంటే ఎట్లా వచ్చునంటే చెప్తానండి. ఎప్పుడైనా కానీ మనకి పూర్ణంగా కాలక్షేపం తెలుసుకోవాలన్న అభిప్రాయం మనకి మొదట రావాలా. అది రాలేదనుకోండి, ఏదో మధ్యలో వస్తాము మధ్యలో పోతాం అనుకోండి, అప్పుడు ఆ అభిప్రాయం రాదు. ఇదంతా దీనికి ఉండే ఒక స్థితి. అట్లా ఉన్నప్పుడు దీంట్లో ఎందుకు వేసి చెప్తానంటే అప్పుడు ఆ అభిప్రాయం రాలేదే స్వామి, ఒకవేళ ఆయన ఈ ప్రకారం ఒకరైనా దొరకతారా అని చెప్పి ఆయన వదిలేశాడంటే వదలలేదే. ఆయన ఇంత వదిలేడంటే వదలలేదే. ఎవరినో మనుషులు దొరకతారా, దీనికి ఎవరైనా దొరకతారా అని చెప్పేసి ఆయన సరే దొరకరు స్వామి, ఇంకా ఈ ప్రయత్నం మనం చెయ్యాల్సిన పని లేదు అని చెప్పి వదిలేసాడు. వదలలేదు. ఆయనకి ఏమేమి ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం చేసి దానికి ఈ ప్రకారం ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించి ఆ గ్రంథం ద్వారా ఎవరెవరికి ఎట్లట్లా తెలిపిస్తానో ఎలా తెలిపించాలో తెలిపించి దానికి ఉండే అధికారులు మనం తయారు చేయాలి. అది చేయాలి. అది ఏం స్వామి ఆ ప్రకారం చేయనవద్దా, ఆ ప్రకారం అవద్దా అంటే ఇప్పుడు ఉండే కాలమేమి, మీరు చెప్పే కాలమేమి, ఇది కలికాలం. ఈ కలికాలం అనేది ఎట్లా ఉంటుంది, ఈ కలికాలంలో ఎవరెవరు ఎట్లా ఉంటారు, కలి ఘోరతాండవం మారుతుంది. కలి పురుషుడు ఏది మంచిదున్నా అది చెడ్డది చేస్తాడు, చెడ్డది ఇంకా చెడ్డది చేస్తాడు. ఆ ప్రకారం కలి ఉన్నప్పుడు ఇప్పుడు ఇది అది ఏం చెప్పేది ఒకటే కాదు, పురాణాల్లో చెప్పింది. విష్ణు పురాణంలో కానీ మిగతా పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఈ కలికాలంలో ఇట్లా ఉంటుంది. అట్టయితే సరే స్వామి కలికాలం ఇట్లని పురాణం చెప్పేసింది, మన వల్ల మాసం కాదు, అప్పుడు వదిలేస్తామా? మాసం కాదు. శ్రీవచన భూషణం శాస్త్రం అనేది వినేదే దుర్లభం, వినిన తర్వాత దాని అర్థం తెలుసుకునేది దుర్లభం, అర్థం తెలుసుకున్న తర్వాత అనుష్ఠానం చేసేది దుర్లభం. దీన్ని మీరే చెప్పేశారు కదా, అప్పుడు వదిలేస్తాం. కానీ అది కాదండి, మన వల్ల కాదండి. కొన్ని ప్రయత్నం చేస్తారు, కొన్ని ఏం లేదు, కింద ఏదో వస్తువు ఉన్నది, అది చాలా వెయిట్గా ఉండదు, చాలా వెయిట్గా ఉండదు. ఏం చేస్తాము, మనం ప్రయత్నం 2 చేతులు పెట్టి పైకి తీసే ప్రయత్నం చేస్తాము, నాకు రాలేదండి, నా ప్రయత్నం కాదు, వదిలేసి పోతా ఉంటాం కదా, దానికి ఏదైనా ప్రయత్నం చేస్తలేదు. ఆ ప్రకారం దీన్ని వదిలేస్తామంటే వదలను కాదు, మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే కలి పురుషుడు ఉండాడనే కోసం. అయితే ఇప్పుడు కలి పురుషుడు జయించాలా, మనం జయించాలన్నా? కలిపురుడు వచ్చేసాడు, వాస్తవంగా కలికాలం ఏది. ఇప్పుడు కలికాలం అయితే కలి ఎట్లా పోతుందో ఆ ప్రకారం నేను పోతానండి. పోతున్నామా? లేదే. మన ఇంట్లోనే ఏదో పిల్లలు ఏదో చెప్తారు, అదే భార్య ఏదో చెప్తుంది, భర్త చెప్తే వదిలేస్తారా? లేదే. ఇట్లా అని చెప్పి మనం ఎదిరించి మాట్లాడతాం కదా, ఏది మంచిదో. అదే ప్రకారం కలి అది స్వభావం చూపిస్తూనే ఉంటుంది. కలి స్వభావం అది చూపిస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలా, దాన్ని ఎదిరించుకొని మన కలికాలంలో ఇంత ఆప్తులు ఉంటుంది, ఎన్నెన్ని శ్రమాలు ఉంటుంది. అయితే అన్ని ఏం చేయాలి, భగవద్ అనుగ్రహం వల్ల, ఆచార్య కటాక్షం వల్ల, భాగవత అనుగ్రహం వల్ల ఏం చేయాలి, ఆ కలి పురుషుని దాటే ఒక స్థితి మనం పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఆ కలి పురుషుని దాటే స్థితి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే కలి పురుషుడు ఉండాలని కోసం మనం అన్ని వదిలేయకూడదు. అది అంతేనండి, ఏం చేయలేము. ఆయన అంతే, మన ప్రయత్నం చేస్తానే ఉండాలి. అది దాడి. అప్పుడప్పుడు అది నేను చెప్తాను, కొన్ని ఇంట్లో భార్య చాలా భక్తిగా ఉంటుంది, భర్త అంత మాత్రం భక్తి ఉండదు. కొన్ని ఇంట్లో భర్త భక్తిగా ఉంటాడు, భార్య అంత భక్తి ఉండదు. అంటే భగవంత్ భక్తి, ఆచార్య భక్తి, భాగవతాల భక్తి ఉండవు. ఆయన అంతేనండి, వదిలేసేయండి, నా వరకు చూసుకోండి, అట్లా చేయకూడదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం అనేది ఎట్లా ఉండాలో తెలుసా, అది తెలుసుకోవాలా. వాడికి కోపం వచ్చేలాగా ప్రయత్నం ఉండకూడదు, నిదానించాలా.
మనం కోపం చేసుకోకూడదు. వాళ్ళు కోపం చేసుకొని వస్తారు, నీకు వేరే పని లేదు, ఎప్పుడు చూడు ఇదే చెప్తా ఉంటావే, ఇది దగ్గర వస్తేనే ఈ మాట అని చెప్పి మన అసహించుకుంటారు. మనకి ఏదో 4 మాటలు మనం చెప్తారు, చెప్పినా కూడా నోరు మూసుకొని మళ్ళీ ఆ అవకాశం దొరికినప్పటితో చెప్పి తిప్పి తిప్పి చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే ఏం స్వామి అవుతుంది, భగవంతుడు అనుగ్రహం వల్ల వాళ్ళు మారటానికి ఉండాలి, తప్పకుండా మారుతారు. అంటే మనం చెప్పే దాని వల్ల కాదు వాళ్ళు మారిపోయేది, భగవంతుడు అనుగ్రహం వల్ల మారుతున్నారు. అట్టయితే భగవంతుడు అనుగ్రహం వల్ల మారుతున్నట్టు మనం ఎందుకు స్వామి చెప్పాలా, చెప్పే ప్రయత్నం మనం చెయ్యాలా, ఇది బాగా తెలుసుకోవాలా. ఎప్పుడైనా భాగవతం శుక్రాచార్య చెప్పాడు 7 రోజులు పరీక్షిత్తు మహారాజుకి చెప్పేసాడు. చెప్పి అయిపోయిన తర్వాత 7వ రోజు ఆ పాము వచ్చి కలిసి ఇతని ప్రాణం పోవాల. అయిపోయిన తర్వాత ఇతను బయలుదేరిపోయాడు. ఎవరు శుక్రాచార్య బయలుదేరిపోయాడు. ఏది పాము వస్తుంది 7వ రోజు పాము కలుస్తుంది అంతవరకు ఉంటామని లేదు, ఇదే ప్రకారం ఆయన ఎవరున్నారు వాళ్ళకి నేను ఉపదేశం చేయకపోతాను. అప్పుడేమి ఈయన దాని తర్వాత ఆ ఫలితం వచ్చిందా లేదా అని మనం చూడాల్సిన వెళ్ళేది, ఆ ఫలితాన్ని చూడాల్సిన హక్కు ఎవరికంటే శ్రీమన్నారాయణ. అయితే మనం చెప్పాల్సింది మన ప్రయత్నం, అదిదా ఈ పాసరంలో 6 వసనభూషణత్తిన్ ఆరుగోపులల్లా మరివర్, ఇలాంటి కాలక్షేపం అంతా తెలుసుకోవాలి, వినాల. అంటే కాలక్షేపం అంటే ఇది కథాభాగం, వింటే కథ తెలుసుకుంటాము, దాని తాత్పర్యం మనకేం తెలుస్తుంది, రాముడితో ఉన్నాడు కృష్ణుడితో ఉన్నాడు అది ముఖ్యం కాదు, మనం ఎలా ఉండాలా, రాముడిలాగా ఉండడం వద్ద కాదు, కృష్ణుడిలాగా ఉండడం వద్ద కాదు. అప్పుడు ఏం చేయాలి స్వామి, పెద్దవాళ్ళు వాక్యాలు, ఈ శ్రీవచనం మూసిన దివ్య శాస్త్రం ఏం చెప్తుంది అది ప్రధానం తెలుసుకోవాలి. అర్థం చెప్పిన అప్పుంటే ఇదన్నీ కలికాలం నమ్మకం ఉండకూడదు. ఒక విషయం చెప్తాను, ఒక దారి పోతున్నప్పుడు ఆ దారి అడిగను పోయాను, ఆడ గుట్టలంతా ఉండింది, పల్లాలంతా ఉండింది, ఏదో కొంచెం లోతంతా ఉండింది. అయితే ఒక స్వామి ఏం చేశాడు, రాత్రిట్లో ఆ దారికి పోయాడు. రాత్రిట్లో ఆ దారి పోయాడు, స్వామి కొంచెం ఉన్నట్టు నా మాట వినేసుకోండి, ఇట్లా పోతున్నారు కదా, అవును కొంచెం జాగ్రత్తగా పొండి, ఆడ గుట్టలు ఉంటుంది, అది పల్లాలు ఉంటుంది, ఏదేదో మిట్ట వెళ్ళాలంతా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పోండి అని చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా పోయి అని చెప్పిన మాట ఉన్నదే, ఇది పోవద్దని చెప్పిన మాటనా పోవాలని చెప్పిన మాటనా, పోవాల్సిందే. అయితే మనం జాగ్రత్తగా పోవాలని అర్థం. అదే ప్రకారం ఈ పాసురంలో స్వామి మనవాళ్ళ మామని ఈ శ్రీవచనభూషణ దివ్య శాస్త్రాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు, ఎవరన్నా ఒకరైనా దొరకతారా, ఆ అర్థం తెలుసుకున్నట్టు ఉండారా, అనుష్ఠానం ఉండేట్టు ఉండారా అని చెప్పి అడిగిన తర్వాత, ఓ అటైతే ఎవరు లేదు స్వామి, అటైతే మేము వదిలేస్తామా అని అర్థం కాదు, దానికి ఎంత ప్రయత్నం చెయ్యాలో అంటే అంత దుర్లభమైన అర్థం దీంట్లో ఉండే విషయం లేదు, ఏ శాస్త్రం లేదు. అప్పుడు శాస్త్రం అంతా పూర్తిగా లేదా, ఉన్నది అది ఎన్నో 1000 శాఖలు, అన్ని చూసి మనం తెలుసుకోవాలంటే అది అయ్యే పనే కదా, మనకు ఆయుష్ చాలదు. మనకి దగ్గర 10,000 సంవత్సరాలు మనకు ఆయుష్ ఉందనుకోండి, అప్పుడు మనం తెలుసుకోవచ్చు. మనకి 100నే పూర్తి లేదు, 60, 70, 80, 60 అని చెప్తున్నాను, ఉండొచ్చు, ఎట్లయినా ఉండవచ్చు. ఎందుకు చెప్తా అంటే అందువల్ల అప్పుడు మనం ఏం చేయాలా, వాళ్ళు చెప్పిన మాట ఈ శ్రీవచన విద్యా శాస్త్రంలో ఏం చెప్తుందో అది తెలుసుకోవాలి. అందువల్ల మనం ఏం చేయాలి, ఓ కలికాలం అండి ఇది ఇట్టే ఉంటుందంటే ఆ కలికాలాన్ని మనం దాటాలి, దాటి ఆ కలికాలం నా దగ్గర రాకుండా ఎంత ప్రయత్నం చేయాలనో అది చేసుకుంటా ఉండాలి. కలిని మనం పూర్తిగా పోంగొట్టని కాదు, అయితే కలి పురుషుడు మన మీద ఉండే ఆ స్థితిని కొంచెం తగ్గించవచ్చు. అది ఎట్లా తగ్గించవచ్చు, పెద్దవాళ్ళ మాట, పెద్దవాళ్ళ అనుష్ఠానం, పెద్దవాళ్ళు చేసిన ఉపదేశాలు ఇదంతా తీసుకొని ఆ ప్రకారం మన అనుష్ఠానం తీసుకొచ్చామంటే అది కలి పురుషుడు నా దగ్గరికి అంత మాత్రం రాడు, ఆ పాటింపు అనేది నా దగ్గర అంత ఉంటుంది. అదిదా ఇది ప్రధానమైంది దీంట్లో. అందువల్ల దీన్ని స్వామి మనవాళ్ళ మామని ఓ ఈ ప్రకారం ఎవరినో ఒకరిని దొరకతారా స్వామి శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఆ ప్రకారం అనుష్ఠానం చేసింది అని చెప్పేసాడే స్వామి, అప్పుడు మనం ప్రయత్నం చేయాలన్నా అని అనకూడదు. ఆయన ప్రయత్నం చేస్తే ఇది మనకి ఇచ్చాడు, ఆయన ప్రయత్నం చేస్తే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం మూల గ్రంథం అనేది త్రిలోకాచార్య అనుగ్రహించింది.
దానికి అద్భుతమైన వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. స్వామి విశదవాక్షికామని ఆ స్వామి ఆ ప్రకారం అనుగ్రహించాడు. అనుగ్రహించింది వల్ల దీనికి ఎవరు రాలేవు, మళ్ళీ మనం వాడు రావాల్సిన పని లేదని చెప్పి. ఎందుకంటే దీన్ని ఈ వచ్చి 55వ భాషను, తర్వాత 56వ భాషలో ఇదే మనవాళ్ళం అని చెప్తారు. ఏం చెప్తారంటే ఈ ప్రకారం వీళ్ళు ఎంత మాత్రం ప్రయత్నం చేయాలనో ప్రయత్నం చేసి ఆ ప్రకారం అధికారులు రావచ్చే, ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు వదిలేసిపోతున్నారు అని చెప్పి ఆయనే ఆ 56వ పాత్రలో ఈ మేరకు ఒక క్వశ్చన్ మార్క్ అడిగి ఉన్నాడు. ఆ పాత్రం వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 55వ పాత్రం ఆశ్చర్యమైన పాత్రం. 6 வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், 6 சொன்னேரில் கணிப்பிப்பார், ஓரொரு உண்டாகில் அத்தனை கான் உள்ளமே எல்லாருக்கும் అంటాదదన్నో అది. ఇది ఈ ప్రకారం చెప్తే ఏంటంటే కృష్ణుడే చెప్తున్నాడు. హే అర్జున, వాసుదేవ సర్వం ఇది సమాత్మ సుదుర్లభగా, వాసుదేవే అన్ని, వాసుదేవుడు తప్ప మరి ఏం లేదు అని, వాసుదేవుడే అన్నీనే ఉండే ఒక మనిషి దొరుకుతాడా? సందేహం అర్జున. కృష్ణుడే చెప్తున్నాడు, సందేహం ఇది. వాసుదేవ సర్వం ఇది సమాత్మ సుదుర్లభగా, ఉన్నం ఆళ్వాడు చెప్పిన ఉన్నం సోరు వరుగు నీరు తిన్నం వెత్తిలి ఎల్లాం కన్నం అని ఆళ్వాడు చెప్పాడు కదా. అప్పుడు తారకమేమి, పోషకమేమి, భోగ్యమేమి, ఈ మూడును వాసుదేవుడే ఉండాల. మనకు అన్నం వాసుదేవుడే, అదే మన అన్నం ఒకటే కాదు, పోషకం మనకి ఆనందం వాసుదేవుడే, మనం ధరించాలంటే వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభగా అని చెప్పేటు నీ ఎతికెతికి చూస్తున్నాను అర్జున, దొరకలేదు. ఇది ఎప్పుడు త్రేతాయుగంలో ఇది. ఇప్పుడు కలియుగంలో ఈ మాట చెప్తున్నాడు మనవాళ్ళు మామని. త్రేతాయుగంలోనే కృష్ణుడు ప్రత్యక్షంగా అవతారం చేసినాడు. అవతారం చేసినప్పుడే వాసుదేవుడే అన్ని 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 అని చెప్పి అట్లాంటి ఎవరన్నా ఒకరైనా ఒక భక్తుడిగా దొరుకుతాడా అని చెప్పి చూస్తున్నాను అర్జున. ఒకరు కూడా దొరకలేదే అర్జున. అట్లాంటి మగంతుడు, అట్లాంటి మగనీయుడు దొరకలేదే. సుదుర్లభగా, దుర్లభగా దొరకటం లేదు, సుదుర్లభగా దొరకటం అనేదే లేదు. అప్పుడంటే చాలా 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 ఎంత శ్రమ పడినా కూడా ఎవరన్నా ఒకరైనా దొరకటం లేదు. ఇది చెప్పింది ద్వాపర యుగంలో కృష్ణుడు చెప్పారు కదా. అప్పుడే అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇది కలియుగం, దొరకతాడా? అప్పుడే కృష్ణుడు చెప్పేసిపోయాడు ఇది దొరకతాడు. అయితే ఆ ప్రకారం కృష్ణుడు బయలుగారి ఆయన శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఆ కృష్ణు భక్తులు ఎవరు? ఆ కృష్ణు భక్తులు అటైతే శ్రీవైష్ణవుడు, భాగవతులు. ఆ భాగవతుల తిరువడియే తారకం, ఆ భాగవతుల తిరువడియే భోగ్యం, ఆ భాగవతుల తిరువడియే పోషకం అని ఉండేటువంటి దొరకతారా? భగవంతుడే అన్ని అని ఆ స్థితిలో ఉండే ఒక మహనీయుడే దొరకదు అని అప్పుడే కృష్ణుడు చెప్పేసి పోయినప్పుడు ఆ భగవంతుడు తిరువడి పట్టుకునే భాగవతులు ఉంటారు కదా, వాళ్ళే అన్ని. భగవంతుడికే ఆయన తిరువడి పట్టుకునేందుకే మనుషులు కనిపించలేదంటే ఆయన తిరువడిని పట్టుకున్న భాగవతాలు తిరువడి పట్టుకునేది మనుషులు కనిపిస్తారా? అదిదా ఈ భాష, అదిదా ఇదా. ఎందుకంటే భగవత్ కైంకర్యం కన్నా భాగవత కైంకర్యంగా ఉంటుంది. మనం తెలుగులో అప్పుడప్పుడు ఇదే పద్ధతి చెప్తారు, ఏదో చెప్తా ఉంటారు. ఇది మానవ సేవ, మాధవ సేవ అంటారు. మానవ సేవ, మాధవ సేవ అంటారు. మాధవ సేవ అంటే ఏంది? మానవ సేవ అంటే ఏంది? వాళ్ళ శ్రీ వైష్ణవ. ఆ మాధవ సేవ అప్పుడు మానవ సేవ చేస్తేనే మాధవ సేవ అంటారు. భగవంతుడి కన్నా భాగవతాలకు సేవ చేసేదా ప్రధానం. అదిదా ఆయనకి పట్టుకుంది, కృష్ణుడికి పట్టుకుంది. అదిదనే అట్లాంటి ఉండేటోళ్ళు దొరకతారా? దుర్లభం అంటారా? అప్పుడు మంచి దొరకదు కదా. అంటే భగవంతుని తిరువడి పట్టుకునేదానికే మనిషి దొరకలేదంటే భాగవతాల తిరువడి పట్టుకున్న మనుషులు దొరకతారా? దొరకదు. ఆ విషయంలో ఇదే చెప్తుంది ఈ శ్రీమతి ముఖం చెప్తుంది. అప్పుడు ఆ గీత కన్నా ఇది ఇంకా గొప్పది. గీతలో నా తిరువడి పట్టుకో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం ధనం ప్రజ అని చెప్పి నా తిరువడి పట్టుకో అని చెప్పాడు. అయితే ఈ శ్రీవచన ముఖంలో ఆచార్య అభిమానమే ఉత్తారణం. భాగవత
వాళ్ళు తిరువడిదా ప్రధానం చెప్తున్నారు కదా. అప్పుడు ఇది చెప్పవచ్చింది ఏది శ్రీవచన భూషణం. అందువల్ల ఈ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇదంతా లేదు, ఇదంతా దాటేయాలి, ఇదంతా క్రాస్ చేసేసాను. కర్మ జ్ఞాన భక్తిని క్రాస్ చేసాను, దాని తర్వాత శరణాగతి చేసాను, శరణాగతి దాటాల. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం నా ప్రయత్నం వల్ల చేసేది, దాని సాధ్యోపాయం అంటారు. సాధ్యోపాయం చేయకూడదు స్వామి, వద్దు, వదిలేశాను. దాని తర్వాత ఏం చేయాలి? శరణాగతి. భగవంతుడు తిరువడి ఉపేయం, భగవంతుడు తిరువడి తప్ప నాకు వేరేం గతి లేదు అని చెప్పి ఆయన తిరువడి దగ్గరకు వచ్చాను. అదిని దాటి ఆచార్య అభిమానమే ఉత్తారకం రావాలా? మంచి దొరుకుతారా? అది చెప్పే గ్రంథంగా శ్రీవచన భూషణం. అప్పుడు ఎంత వైభవం ఈ శ్రీవచన భూషణం దివ్య గ్రంథానికి ఉంటుంది. ఈ శ్రీవచన భూషణం దివ్య గ్రంథం మీరు వినేశారంటే ఏ సందేహాలకు మీరు సమాధానం చెప్పచ్చు. అంత విషయాలు దీంట్లో ఉండదు. ఒక 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయితే బాగా డీటెయిల్గా పోవాలంటే నేను చెప్తున్నాను. దీని శ్రీవచన భూషణ మీమాంసా శాస్త్రంనే దీనికి పేరు. అట్లాంటి వైభవం దీనికి. అటైతే అట్లా ఉన్నప్పుడు గీతకే మనిషి దొరకలేదు. భగవద్గీత ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుత్సోగ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ గీతకి 700 శ్లోకాలు. దానికే మనుషులు దొరికేది సందేహంగా ఉన్నప్పుడు ఆ గీత చెప్పిన కృష్ణుడు, ఆ కృష్ణుడు తిరువడి పట్టుకున్న భాగవతుడు ఆచార్యుడు, ఆయన తిరువడి పట్టుకున్న ఈ మనుషులు దొరకతా అంటే దుర్లభం అని చెప్తారు కదా. అట్లాంటి దొరికే దుర్లభం. సరే స్వామి, ఎవరన్నా 4 మందిని దొరకదా? ఎవరో దొరకతారంటే లేదు స్వామి. సరే స్వామి அப்படின்னு చెప్పేప్పుడు భాగవతుడే ఆచార్యుడు అని చెప్తే అప్పుడు ఆయన మనకి మీద ఒక నమ్మకం అనంటుంది. ఆయన మీద మనకు నమ్మకం, ఆచార్యుడి మీద నమ్మకం వస్తుంది రాలేదు. ఎందులో భగవంతుడి మీద నమ్మకం వస్తుంది. అది అందరికీ చెప్పాల. అంటే భగవంతుడు మనకు అక్షారూపంగా కనిపిస్తాడు. ఆయన మనిషిగా మనకి ముందుకు నిలుస్తున్నాడా? మనం ప్రసాదించి తీసుకుంటాడా? సూచిస్తాడు. దాని మీద ఒక నమ్మకం వస్తుంది. అదే ఒక ఆచార్యుడు, ఆయనే దేవుడు, వేరెవరు దేవుడు లేదు. నమ్మాళ్ళవారి దేవుడు అని చెప్తారు. తిరుమట్టరియన్ కురుగు నంబి పావిని పాడి తిరువనే మధురగవి ఆళ్వారు చెప్పాడు కదా. నమ్మాళ్ళవారి దేవుడు, వేరెవరు దేవుడు లేదు. పొరింద నిండా విరానుడు దేవుడు లేదని చెప్పేశాడు. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఆ స్థితికి వస్తాడు స్వామి అంటే రావటానికి దుర్లభమే. ఎందువల్ల రావడంటే ఆచార్యుడు నాలాగానే ఉన్నాడు. నేను పంచ కట్టుకుంటాను, ఆయన పంచకచ్చ కట్టుకుంటాడు. నేను తిరుమల కాపు పెట్టుకుంటాను, ఆయన తిరుమల కాపు పెట్టుకుంటాడు. నేను స్నానం చేస్తాను, ఆయన స్నానం చేస్తాడు. నేను బాగా భోజనం చేస్తాను, ఆయన బాగా భోజనం చేస్తాడు. దీంట్లో ఏంటి స్వామి తేడా? నాకు ఉండే క్వాలిటీస్ అన్నీ ఆయన దగ్గర ఉండాలి కదా. ఆయనదే పెద్ద వైభవం, శ్రీ వైకుంఠం అంతే దిగాడా? లేదు వేరేదైనా ఆయన కొన్ని మంది ఇట్లా చెయ్యొద్దా చూపిస్తే అదంతా మారిపోద్ది. అలాగైనా చేస్తాడా? ఆచాడు అంతా చేయడు, అదంతా ఏం చేయడు. నేను ఎట్లా కూర్చుంటానో, నేను ఎట్లా ఉంటానో అదే ప్రకారం ఉంటాడు కదా. అప్పుడు నాకు ఏ ఆశాపాశాలు ఉంటుంది, నాకు ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఈ ప్రకారం చేస్తే బాగుంటది, ఈ ప్రకారం చేస్తే బాగుంటది అని ఒక అభిప్రాయం నాకు ఉంటుంది కదా. అదే అభిప్రాయం ఆయనకు ఉండదు, అదే అభిప్రాయం ఆయనకు ఉండదు. అట్లా ఉన్నప్పుడు ఆయన ఎట్లా స్వామి భగవంతుడు సమానంగా తీసుకునేది? ఎట్లా తీసుకునేది? అది ఇప్పుడు ఎందుకంటే అది కూడా కాదు, ఆయన అన్ని ఉండాలంట. భగవంతుడి దగ్గర కూడా పోకూడదు. ఆచారుడే గతి, ఆచారుడే తారక పోషక భోగ్యం. అటైతే నేను బతుకుతున్నానే ఆచార్య తిరువుడి బలం వల్ల, నేను రక్షిస్తున్నాడు ఆచార్య తిరువుడి బలం వల్ల. అది కాకుండా నేను ఈ ప్రకారం అన్ని తెలుసుకున్నానే ఆచార్య తిరువుడి బలం వల్ల. రేపు నేను మోక్షం పోతానే ఆచార్య తిరువుడి బలం వల్ల. అప్పుడు నీకు ఏం లేదంటే నాకు ఏం లేదు, ఏం లేదు. ఆ స్థితిలో ఉండాల. ఉండేదానికి అది మాత్రం కాదు, ఆయనకే కైంకర్యం, భగవంతుడు కూడా కైంకర్యం లేదు. ఆ ఆచార్యుడిగా కైంకర్యం, ఆచార్య అభిమానం ఉక్తారకం అని చెప్తుంది కదా. అట్లాంటి స్థితి సులభంలో వస్తుందా? సులభం. మన సంభాషణ చేసుకొని వచ్చేస్తాము. దాని తర్వాత ఆయన ఎక్కడుంటాడో మనం ఎక్కడున్న తర్వాత కొన్ని మందికి ఆచార్యుడు తని అని తెలుసునా, రోజు ఆ తని అని చెప్పితే తీర్థం తీసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే
ఆచార్యుడి దగ్గర పంచ సంస్కారం అయిపోయిందంటే నాకు మోక్షం నిశ్చయం, శ్రీవైకుంఠం తప్పకుండా ఇస్తాడండి. ఏమంటే రామానుజు వారి సంబంధం తీసుకునేసాను, ఆయన సంబంధం వచ్చేసిన తర్వాత మోక్షం ఇంకా ఆచార్యుడి దగ్గర పోవాల్సిన పని లేదు, ఆయనే అన్ని ఆయన స్థితి ఉండాల్సిన పని లేదు అనుకుంటున్నాను. చాలా తప్పు. ఆచార్య అభిమానం అంటే ఏం తెలుసా? ఆయన మనల్ని అభిమానించాలా, అప్పుడంటే ఆ మక్కారం మనం ఉండాలా, అప్పుడుదా మోక్షం. ఏదో పంచ సంస్కారం చేసుకుంటే మోక్షం అనేది కాదు. పంచ సంస్కారం చేసుకుంటే నీకు మోక్షానికి పోయేదానికి యోగ్యత దొరికింది అని అర్థమే, కానీ వెంటనే ఇవ్వాలని స్థితి కాదు. దాని తర్వాత ఏం చేయాలా? ఆచార్య కైంకర్యం పూర్తిగా చెయ్యాలా. మనం పోతాము, ఆయన ఎక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం. ఆ విషయాన్ని చెప్పే గ్రంథంతా శ్రీవచనం. ఏమిటైతే ఇది ఇది తెలుసుకోవాలంటే ఇదిదా పిహెచ్డి. మనం చదువుతాం కదా, 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ ఎన్నెన్నో డిగ్రీ కడా డిగ్రీ వస్తుంది కదా. ఆ కంపారిజన్ తప్పు ఉంటే కూడా అట్లా చెప్తే మనకు అర్థమవుతుందని చెప్తాను. ఫాస్ట్ డిగ్రీ ఆచార్య అభిమానం ఉత్తారం కన్నా పైకి వేరేదైనా ఉండదంటే లేదు. మొదటిది కర్మ జ్ఞాన భక్తి యోగాలు. కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, అది సాధ్యోపాయం. నా ప్రయత్నం వల్ల భగవంతుడిని తిరువడి పట్టుకోవాలనుకున్నది సాధ్యం. దాన్ని వదిలేసి దాని తర్వాత లేదు స్వామి అది నా ప్రయత్నం ఉండు, భగవంతుడి ప్రయత్నం ఉంది అని చెప్పి ఏం చేశాను? ఆయన తిరువడి పట్టుకున్నాను. ఆయన అర్థ సాధ్యోపాయం సిద్ధోపాయం అనే శరణాగతి. ఆ శరణాగతి దాటి ఆయన కూడా వద్దు, నాకు ఆచాడే అన్ని, అప్పుడే తారక పోషక భోగ్యం అన్ని ఆచారుడు అని స్థితికి రావాలి కదా. అది అనుష్ఠాన పర్యంతం తీసుకురావాల. ఆ విషయాన్ని చెప్పేద్దా ఈ శ్రీవచన భూషణం. అందుకదా స్వామి మణవాళమని ఏం చెప్పారంటే, ఒక్కరు దొరకతారా, ఓరొరువరు ఉండాదిల్, ఒక్కరు దొరకతారా, ఒకరు దొరికితే చాలు ఎల్లార్కం అండాదన్ను. అది అంత సులభంగా అది వస్తుంది అంటే ఆయన ఎందుకోసం ఆ మార్గాన్ని అంటే ఓ దీంట్లో పూనుకోకూడదు, అటైతే ఎవరు దొరకరు అనే అభిప్రాయంలో చెప్పలా. అంత మాత్రం సుదుర్లభగా దుర్లభం అని చెప్పేది ఆయన చెప్పారు. అప్పుడే అది అర్థం తెలుసుకోవాలా. శ్రీవచన భూషణం శ్రీ వైష్ణవాలంటే ఒక్కసారైనా వినాలి. వినాలంటే దానికి ఉండే అనుష్ఠానం రావాలి. మనం వినాలంటే ఏదో మహాభారతం విన్నట్టు, భాగవతం విన్నట్టు, శ్రీరామాయణం విన్నట్టు కాదు. కాసుకొని ఉండాలి. ఎవరు ఆచార్యుడు ఎవరు శ్రీవచన భూషణం కాలక్షేపం చెప్తున్నారో ఆయన రాకముందు అరగంట ముందే కాసుకొని ఎప్పుడు వస్తాడని ఆయన కాలక్షేపం చెప్పిన తర్వాత అది పూర్తిగా దాని గురించి దాని గురించి పూర్తిగా అట్లా చెప్పాడే అని చెప్పి దాని గురించి రిజెక్ట్ చేసుకోవాలా, దాంట్లో నోట్స్ చెప్పుకోవాలా, అదే గుర్తుగా ఉండాలా. ఇదన్నీ ఉంటే అప్పుడు ఆ కాలక్షేపం చెప్పిన అర్థం ఏదో కొద్దిగా తెలుస్తుంది, పూర్తిగా ఒకటి రాదు. అంత విషయాలు దీంట్లో ఉండాలి. ఇప్పుడు దీంట్లో మొదట పదపదార్థాలు అయితే ఒకటి చెప్పేశాను. ఈ విషయం ఏంది శ్రీవచన భూషణం, దీనికి ముందే శ్రీవచన భూషణం పేరు ఎందుకు వచ్చిందని చూసాము 54వ పాసంలో. ఈ పేరు ఎందుకు? మున్నం కురబోర్ మరింద వసనంగల్ దన్న మిగక్కొండ కట్టు ఇంటనియా చేర చమైత వరేసి వసనభూషణం అంటే ఇక్కలై కిట్టార్పు అని చెప్పి 54వ వసనంలో శ్రీవచన భూషణం పేరు ఎందువల్ల వచ్చిందని చూసాము. ఇప్పుడు ఈ శ్రీవచన భూషణం అధికారులు దొరకతారా? దొరికితే కూడా అనుష్ఠానాలు తీసుకోవడానికి ఎవరైనా ఉంటారా? ఎవరో ఒకరైనా దొరకతారా అని చెప్పి ఆశ్చర్యపదం பதமதார்த்தம் చెప్తాం. ஆர் வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், ஆரது சொன்னேரில் அனுஷ்டிப்பார், ஓரொரு உண்டாகலில் அத்தனை கான் உள்ளமே எல்லாருக்கும் అందాదన్నో అది. ఇప్పుడు మనవాళ్ళను ఉపదేశం చేస్తున్నారు. ఎవరికి ఉపదేశం చేస్తున్నారు స్వామి? ఎవరికి వీళ్ళంతా ఎవరికి ఉపదేశం? ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ మనకి సామాన్యంగా ఉపదేశం చేయరు. ఎందుకు స్వామి మనకు ఉపదేశం చేయరా? చెయ్యి. మనం ఏం చేస్తాం తెలుసా? ఏం స్వామి నీ ఉపదేశం, అదంతా నాకు తెలుసు నాకు ఎంత జ్ఞానం ఉండదు తెలుసా అని చెప్పి మనం ఎదిరించి మాట్లాడతాము. అప్పుడు ఎవరు స్వామి ఉపదేశం చేస్తారు? వాళ్ళు మనసుగా ఉపదేశం చేసుకుంటారు, మనసు సపరేట్గా తీసుకుంటారు. అందుదా ఆళ్వార్లు పాత్రం నెంజమే నల్ల నల్లై ఉన్నై పెట్టాలి ఏం చేయబోం. ఇప్పుడు తిరువాళ్ళు మొదటి పాత్రమే ఏం తెలుసా? మనసుకిదా ఉపదేశం. ఆయన మనసు ఉంటుంది కదా,
ఆ మనసుకు ఉపదేశం చేస్తాడు. అందువల్లదా తుయరరు చూడరడి తొడిదిడి మనని, మన శ్రమాలు, మన దుఃఖాలు, మనకి ఏమేమి శ్రమాలు అన్ని అన్ని తొలగాల కదా. ఏం శ్రమం? శ్రీవైకుంఠం పోయేనికి ఏమేమి శ్రమ ఉంటుందో ఆ శ్రమ అంతా తొలగాల కదా. అయ్యే మనసే ఏం చేస్తావంటే ఆ భగవంతుడి తిరువడి పట్టుకో. ఆయనకి మనసుకు ఉపదేశం చేస్తున్నాడు, మనకి కాదు. మనకు ఉపదేశం చేస్తే మనం ఎత్తుకోము, బాగానే తెలుసు. ఆళ్వారులకు కానీ ఆచార్యులకు కానీ బాగానే తెలుసు. అందువల్ల మీరు నమ్మాళ్వారి విగ్రహం చేయించుంటారు. అక్కడక్కడ జ్ఞానమిత్రులతో ఇట్లా ఉంటాడు, ఒకటి అభయస్తంతో జ్ఞానమిత్రులతో ఈ ప్రకారం ఉంటాడు. మీరు కాంచి దివ్యక్షేత్రానికి రావాలా. కాంచి వరదరాజు సమితి, ఆ సమితిలో నమ్మాళ్వారి విగ్రహాన్ని చేయించారంటే ఇట్లా ఉంటుంది. జ్ఞానముద్రంతా ఉండదు, ఇట్లా ఉంటుంది. ఆ చేతులు ఇట్లా ఉంటుంది, ఆ తిరిగి ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఆయన మనసుకి ఉపదేశం చేసుకున్నట్టుగానే అక్కడ విగ్రహం, వేరే ఎక్కడ లేదు. ఇదంతా చెప్పిన మీరు నోట్ చేసి పెట్టుకొని ఆ దివ్య దేశం పోయినప్పుడు అదంతా గుర్తు పెట్టుకొని చేయించాలి. ఎందుకోసం చెప్తానంటే అందువల్ల ఇప్పుడు మనవాళ్ళ మామని ఎవరికి ఉపదేశం చేస్తున్నాం? మనసుకిదా. మనకి ఏంట మనం చేస్తే మనం ఇగ్నోర్ చేస్తాం, స్వామి అది అని చెప్పి అందువల్ల రెండు మనం కోపం చేసుకుంటాం. నాకే అన్ని తెలుసును, మీరేం స్వామి చెప్పేది అని చెప్తాం కదా. అందువల్ల మనకి చేయాలి. వాళ్ళు ఎందుకేం అట్లాంటి ఉపదేశాన్ని మనసుకి చేస్తాం. ఆరు వసనభూషణத்தின் ఆళ్బొర్లెల్లాం அறிவால், ఇది పెద్ద శాస్త్రం, సామాన్యమైన శాస్త్రం అది చాలా. అయితే ఈ శాస్త్రం అనేది గంభీరంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. అది కాకుండా దాని అర్థాలు పూర్తిగా తెలుసుకున్నామంటే వాడికి ఉండే వైభవం ఉండదు. ఇప్పుడు ఒక స్వామి, ఆ స్వామి దగ్గర ఏమడిగినా ఆయన సమాధానం చెప్తాడండి. అంత పెద్ద మగా విద్వత్తు ఉండాలంటే ఆ పొంటే ఆయన శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం తెలుసుకోండి అని అర్థం. లేదు స్వామి, మా ఊర్లంతా కొంతమంది ఉండారు స్వామి, మా ఊర్లంతా కొంతమంది ఉంటారు, వాళ్ళు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం వాళ్ళకి తెలవదు. అయితే వాళ్ళన్నిటికీ సమాధానం చెప్తారంటే వాళ్ళ దగ్గర ఆచార్య పద్ధతి అడగాల, సంప్రదాయ విషయం అడగాల. ఏదో సామాన్య శాస్త్రం అడిగితే లాభం లేదు, విశేషమైన శాస్త్రం అడగాల. ఆ విశేషమైన శాస్త్రం వాళ్ళ సమాధానం తెలుస్తుంటే తెలవదు. అప్పుడు ఎక్కడ రావాలా? ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం రావాలి కదా. ఆశ్చర్యమైన అర్థాన్ని మనకి ఇచ్చింది. ఈ అర్థం తెలుసుకునే మనిషి దొరకద్దా? దుర్లభం చెప్పాం. అప్పుడు ఈ శ్రీవచన భూషణలో చే పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతిలో ఆ పద్ధతి ప్రకారం తెలుసుకున్నట్టు ఎవరైనా ఉండారా? ఆ పద్ధతి ప్రకారం అదే అనుష్ఠానం చేసుకోవాలా? రెండు విషయం చెప్తున్నాడు ఇక్కడ. రెండు విషయం ఏంటంటే దీన్ని తెలుసుకోవాలా, తెలుసుకొని ఎవరుండారు? అయితే తెలుసుకున్న తర్వాత అది చెప్పిన దారిలో అనుష్ఠానం చెయ్యాల. ఇది ముఖ్యం. ఏమంటే ఎప్పుడైనా కానీ కాలక్షేపం మనం ఉంటాం, కాలక్షేపం వినేసి వినకి తగినట్టు మన అనుష్ఠానంలో తీసుకురావాలి కదా. స్వామి అది దాన్ని మేము ముందే చెప్పామే స్వామి, ఈ కలికాలంలో కదా శ్రమ ఉందా ఏం లేదు. మనకి మనసు లేదు, మనసు వచ్చింది అనుకోండి తప్పకుండా మనం అనుష్ఠానం తీసుకుని వస్తాం. అందుకదా ఏదైనా మొదట భాషలు ఏది చూసా రామానుజం ఉంటుంది. అందులో మొదటి భాషలు పూమన్న మాదు పొరింగి మారు భాషలు ఉంటాయి కదా. ఆ భాషలో కడాన ఏం చెప్తాడు తెలుసా? తిరువారంగా తప్పదరా నెంజే సొల్లువో అన్నామంగల్ అని చెప్తాడు. ఈ మనసుని చూసి ఏ మనసే ఈ రామానుజుల వారిని నువ్వు చేయించు, ఆయన నామాలు చెప్పు అని చెప్పి మనసుకు చూసి చెప్తున్నాడు. వెంటనే వ్యాఖ్యాత అడుక్కున్నాడు, స్వామి నోరు చెప్పద్దా మనసు చెప్పద్దా? నోరు చెప్పద్దా మనసు చెప్పద్దా? నోరే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మనసు మాట్లాడుతుందా నోరు మాట్లాడుతుందా? అవి నోరే మాట్లాడుతుంది. అదే ప్రకారం అప్పుడు తిరువరంగతున్నారు ఏం చెప్పాలా? నోరే చెప్పు రామానుజుల నామాలని, నోరు రామానుజుల నామాలను చెప్పుని చెప్పాలా. మనసే రామానుజుల నామాలను చెప్పుని చెప్తున్నాడు. మనసు సకాయం ఉంటేదా నోరు చెప్పద్ది. మనసు సకాయం లేదనుకోండి నోరు చెప్పద్ది, అది చెప్పనే చెప్పదు. మనసు సకాయం ఉండాల. మనసు సకాయం లేదంటే నోరు నీ ఎంత కాలక్షేపం వచ్చారు, అది ముందుగా వస్తారో లేటుగా వస్తారో మళ్ళీ మధ్యలో పోతారో మనసు ఉండాలా. మనం లేటుగా వస్తున్నామని చెప్పి మనసు ఉండాలా, మళ్ళా పోతున్నామా మనసు ఉండాలా. ఆ మనసు సకాయం చేయాల, పూర్తిగా వినాలని మనసు సకాయం లేదనుకోండి ఎప్పుడైనా వస్తాం ఎప్పుడైనా పోతాం ఏదైనా వింటాం అని చెప్పి వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నా? ఆ మనసు సకాయం అది కన్నా
అందువల్ల ఆ దాన్ని చెప్పినాం. అప్పుడు ఆ మనస్సకాయం ఉంటేనే అది అనుష్ఠానం తీసుకురా. ఆ అనుష్ఠానం తీసుకొచ్చేది ఓరొరువరు ఉండాగిల్ ఒకరిన దున్న. అయితే సామాన్యంగా శాస్త్రం అంటేనే కొంచెం శ్రమంద. శాస్త్రం అంటేనే కొంచెం శ్రమంద. అయితే ఆ శాస్త్ర భాగానికి దాంట్లో చాలా సులభంగా ఉండేదానికి కొంతమంది వచ్చేస్తారు, కొంతమంది వస్తారు. అయితే శ్రమంగా ఉంటుంది అనుకోండి. కొన్ని కాలక్షేపణ స్వామి ఆయన చాలా తత్వార్థాలంతా చెప్తారండి, మనకు అర్థం కాకుండా ఏదేదో సంస్కృత భాషలో ఏదేదో చెప్తారండి. అందువల్ల శ్రమ అంటే ఆ దాంట్లో వచ్చి ఒక ఏదో 10 మంది 15 మంది రావచ్చు అంతే. అయితే దీని ప్రకారం దీనికి ఎవరో ఒకరైనా వస్తారంటే దీనికి రావటం అనేది చాలా దుర్లభం, చాలా దుర్లభం. అనుష్ఠానాలకి వచ్చేటోళ్ళు దుర్లభం, అనుష్ఠానాలు తీసుకొచ్చేది ఇంకా దుర్లభం కాదు. ఆ ప్రకారం సరే స్వామి ఎవరో ఒకరి ఇద్దరు దొరకచ్చు, ఒకరిద్దరు ఇద్దరు లేకపోతే దొరకదు. ఎందుకు స్వామి దొరకదు? ఎందుకు దొరకదంటే ఎందుకంటే భగవంతుడు చెప్తేనే దగ్గర రాలేదే. దాని తర్వాత భాగవతాల దగ్గర వస్తారా? ఒక విషయం చెప్తాం. భగవంతుడికి బ్రహ్మోత్సవం అంటే మనం పోతాం. ఆ స్వామికి ఆ భాగవతుడికి బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవం కాదు ఉత్సవాలంట. పోతామా స్వామి అంటే అదేంటండి ఆయనకి మనిషికి పోయేది పోతామా? పోమ కదా. భగవంతుడు అంటే పోతాం కదా. భాగవతుడి కంటే భగవంతుడి కంటేనే పోయేదానికి మనుషులు లేనప్పుడు భాగవతాలకు వస్తారంటే సమం కదా. అయితే దీంట్లో భగవంతుడి కన్నా భాగవతాలకు పోయేదా నిజం, అర్థం ముఖ్యంగా పోవాల. భగవత్ కైంకర్యం కన్నా భాగవత కైంకర్యంగా ప్రధానంగా చూడాలి. అదిదా చాలా ముఖ్యం. ఏం ముఖ్యం అంటే వడుగారు ఎట్లా చేశాడు? వీధిలో నంబర్బాలు ఏం చేశాడు? వడుగారు ఆని పిలిచాడు. స్వామి ఎంబెరుమానాలు బయట వచ్చాడు, పెరుమాళ్ళు సేవిస్తున్నాడు వీధిలో. వడుగారా పెరుమాళ్ళు ఏం చేసినారు? నీ పెరుమాళ్ళు నువ్వు సేవించుకో, నా పెరుమాళ్ళు నేను చూస్తాను. ఆయన పెరుమాళ్ళు ఎవరు? రామానుజు వారి. అప్పుడు ఆచార్య అభిమానం అది ఈ స్థితి రావాల. ఇదిగా మనవాళ్ళ మమ్మల్ని ప్రార్థన పెట్టుకుంటాడు. నిన్ని తప్ప ఏ రామానుజ నిన్ను తప్ప వేరు దేవుడు లేదని ఆ వడుగునంది స్థితి ఉనిందే, ఆ స్థితి నాకు ఇవ్వకూడదా? నాకు రాకూడదా? నాకు రానంటే వడుగు నమ్మికి వచ్చిందే, నాకు రాలేదే. మనవాళ్ళ మాని ప్రార్థన పెట్టుకుంటాడు. ఉన్నయి ఒడియ మற்றொண்டறிய వడుగు నమ్మి తన్నిలయ్యి యతిరాజా నీ అనక్కుత ఆర్తి ప్రబంధం ఒక ప్రబంధం, ఆశ్చర్యమైన ప్రబంధం. ఆయన అంతిమ కాలంలో అనుగ్రహించిన ప్రబంధం. ఆ ప్రబంధంలో ఏడుస్తున్నాడు. ఈ ప్రకారం నాకు ఆ భావం రాలేదంటాడు కదా. ఇది దుర్లభం. అంటే భగవంతుడు చెప్తేనే దగ్గరికి రానప్పుడు భాగవతాలు చెప్తే తిరుగుతున్నాడు. అయితే దీంట్లో ఎందుకంటే వాళ్ళకి మనకి సంబంధం లేదండి. భాగవతాలు మనకి సంబంధం ఏంటంటే భగవంతుడు మనకి సంబంధం ఉండదు. ఇది ఎక్కడ చెప్తుంది? అకార వాచ్యుడైన భగవంతుడికి మకార వాచ్యుడైన జీవాత్ముడు దాసపోతుడు అని సంబంధం చెప్తుంది కదా. అదే ప్రకారం సంబంధం చెప్తుంటే ఉండదు, ఉండదు, దారుణంగా సంబంధం. అయితే ఇప్పుడు లోకం ఏం చెప్తుంది? ఇదంతా చెప్పేశాను కదా. ఇప్పుడు లోకం ఏం చెప్తుంది? స్వామి ఇదంతా ఎందుకు స్వామి? ఈ శ్రీవచనం దివ్య శాస్త్రం కానీ ఏదో ఆచారాలు అంటారు, ఏదో భాగవతాలు అంటారు, ఇదంతా ఎందుకు స్వామి? నాకు భగవంతుడికి డైరెక్ట్ సంబంధం ఉండదు కదా. ఉండదు, లేదని చెప్పరా. నాకు భగవంతుడికి డైరెక్ట్ అయిన సంబంధం ఉండదు కదా. ఆంధ్రలో చెప్తుంది ఉందన్నోడు ఉరవేలి నమక్కింది ఒడిక్క ఒడియాదు. నాకు భగవంతుడు డైరెక్ట్ సంబంధం ఉన్నప్పుడు మధ్యలో ఈయన ఎందుకు స్వామి ఆచారుడు? మధ్యలో భాగవతులు ఎందుకు? నేను డైరెక్ట్ గా పోతాను సేవిస్తాను, ఆయన తిరుడి పట్టుకుంటాను, నాకు ఉజ్జీనం దొరుకుతుంది, అవి చాలుదా? ఇలా చెప్పారు చాలా మంది ఉన్నారు. అది ఇచ్చి చెప్తారు కదా. ఏమంటే సామాన్యంగా అర్చకాలు ఉంటారు, పరిచారకాలు ఉంటారు, ఉపన్యాసకాలు ఉంటారు. వీళ్ళంతా ఇదంతా చెప్తా ఉంటారు కదా. ఏమంటే పంచ సంస్కారం చేసుకుంటేదా మోక్షం ఎక్కడా చెప్పిండేదా? అదా నిజం. అదే పంచ సంస్కారం చేసుకుని ఇదంతా ఇవాళ చెప్తే ఎందుకు ఇదంతా అక్కర్లేదే. నాకు భగవంతుడు డైరెక్ట్ సంబంధం ఉంటుంది. ఆ డైరెక్ట్ సంబంధంలో నేను భగవంతుడు తెలిపోతాను. ఆయన అప్పుడు ఆచార్య అభిమానం ఎందుకు స్వామి అని అడిగే కాలం ఈ కాలం. ఆ కాలంలో అడిగి ఉండారు. ఏమని ఉన్నారు? భగవత్ సంబంధం కన్నా భాగవత సంబంధం ప్రధానం చెప్పేటప్పుడు ఎవరైనా దొరకతారా? ఓరోగు ఉండాలని చెప్పే కదా. అందువల్ల ఇదంతా అక్కర్లేదే స్వామి, నేను ఉండాను భగవంతుడు ఉండాడు చాలంటే. అయితే అట్టయితే భగవంతుడు మోక్షం ఇవ్వడా?
మోక్షం ఇవ్వడానికే అది మాత్రం కాదు. లోక దృష్టిలో ఉంటుంటది కదా, లోకం ఎలా ఉండదో దాంతో మనం కలిసిపోవాలండి. నీకు ఒక దారి, లోకానికి ఒక దారి పోతావా? లోకంలో అందరూ ఎవరైనా ఆచార్య అభిమానం ఉత్తారకం ఎవరైనా చెప్తారా? భగవంతుని చేయించుకో, ఏం కావాలో ఆయన దగ్గర కోరుకో, దొరకద్ది అని చెప్పేసి పోతారు. అందుకనే అప్ప లోక దృష్టిలో కూడా ఇది లేదే. అప్పుడు లోకం ఎలా ఉండదో, ఆ లోకం ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం పోవాలన్నా కానీ అది కాకుండా నీరుగా ఒకటి చెప్పుకొని ఆచార్య అభిమానం చెప్పుకొని, అది కాకుండా నీరుగా సమాచారం చేసుకోవాలని చెప్పుకొని ప్రామాణ్య సంబంధం తెలుసుకొని అని చెప్తారు కదా. ఇలాంటి సందేహాలతో రావచ్చు, సందేహాలు రావచ్చు. అయితే ఆ సందేహాలంతా నివర్తి చేసేది ఈ గ్రంథం. ఈ సందేహాలంతా ఇప్పుడు ఆ సందేహాలు నివర్తి చేయాలంటే, అది చెప్పాలంటే శ్రీవచనమూర్తి కాలక్షేపం అయిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ సందేహాలని నివర్తి చేసేది ఏంటంటే అన్ని ఈ గ్రంథంలో. అయితే ఈ గ్రంథంలో ఏ కొరత లేదు, అది నిజం చెప్తుంది. ఇదంతా కావాలా, ఆచార్య సంబంధం ఉంటేదా, అన్ని కావాలని చెప్తుంది. అయితే ఈ గ్రంథాన్ని తెలుసుకోవాలంటే, రెండోది ఈ గ్రంథం ఎప్పుడు అనుగ్రహించింది? దగ్గర శ్రీవచనభూషణ గ్రంథం అనేది 800 సంవత్సరం ముందు వచ్చింది. అయితే ఆ గ్రంథంలో చెప్పిన విషయాలని ఎప్పుడు కృతయుగం ముందే ఉండదు. విషయాలు కొత్తగా త్రిలోకాచార్య చెప్పాల. ఆ విషయాలు, ఆ ఏదైతే మాటలు అదంతా పూర్తిగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, దాన్ని ఒక గ్రంథంగా తయారు చేశాడు. అంతేగాని ఆయన తయారు చేసి 800 సంవత్సరాల పైన అయిపోయింది. దానికి వ్యాఖ్యానం అనుగ్రహించి స్వామి మనబాలమని 650 సంవత్సరాల పైన అయిపోయింది. అట్లా ఉన్నప్పుడు అప్పుడే ఆయన 650 సంవత్సరం ముందే ఎవరన్నా ఒకరిని దొరకతారా అంటే, అట్టయితే సరే స్వామి, అట్టయితే ఎవరు దొరకదు కమాల, దొరికినోరికి లాభం అని చెప్పి నా తృప్తి పెట్టుకోవాలంటే కాదు. తృప్తి పట్టుకోవాలంటే కాదు. ఏమంటే మనం ఏం చేయాలా? ఎట్లా మనబాలమానికి ఆయన ఎవరైనా ఒకరు దొరికితే సెవెంత్కి దమ్ముగా వదిలేసి ఉంటే, ఈ శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రానికి 7 పాత్రలు పెట్టాడు. అప్పుడు ఆయన ప్రయత్నం చేశాడు కదా. ఆయన ప్రయత్నం వల్లనే ఇప్పుడు మనం కాలక్షేపంగా మనం చూస్తున్నాము. అదే ప్రకారం మనము ఏం చేయాలా? ఒక్కొక్క దగ్గర ఈ విషయం చెప్పాలా, ఒక్కొక్క దగ్గర ఈ విషయం చెప్పాలా. చెప్పి ఏం చేయాలా? ఓ ఈ ప్రకారం ఉండదు, ఈ ప్రకారం ఉండదని చెప్పాలా. చెప్తే అప్పుడు ఏం దొరకద్ది అంటే మనకి, ఓ ఈ ప్రకారం కావాలి, ఇది కావాలా, ఇది కావాలా అంటారు కదా. ఆ అంటారినప్పుడు ఆ ప్రకారం ఇది దొరకద్ది. అందువల్ల ఇది ఎందుకోసం ఈ మాట చెప్తానంటే, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. మన ఏం ప్రయత్నమో ఆ ప్రయత్నం మనం చేస్తా ఉండాలి. ప్రయత్నం చేసాను కానీ దానికి మనకేమి మంచి ఇది దొరకలేదు. ప్రయత్నం చేశాను, అయితే దానికి మంచి రిజల్ట్ దొరకలేదు. రిజల్ట్ గురించి మీరు చూడాల్సిన పని లేదు ఎప్పుడైనా కానీ. అందుకుదా శుక్రాచార్యులు భాగవతం చెప్పాడు, దాని రిజల్ట్ చూసేది చూడాలి. ఆయన బయలుదేరిపోతా ఉన్నాం. రిజల్ట్ గురించి మనం చూడాల్సిన పని లేదు. మన ఏం ప్రయత్నమో ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేదంటే ఈయన ప్రయత్నం మన ప్రయత్నం చేయలేదంటే, మొదట ఈ గ్రంథం రాయుడు ఉపదేశమాల గ్రంథం. రెండోది ఈ శ్రీవచన భూషణకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం అనుగ్రహించాడు కదా, అదంతా రాసేవాడు. రెండోది శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం అనేది 463 సూత్రాలు. చూర్ణికై అంటారు, సూత్రాలు అంటారు. ఇదంతా వెనకాల దాని లెక్క చెప్తాను. 463 సూత్రాలు. అటైతే 463 సూత్రాలు అంటే దగ్గర ఒక 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు కంటిన్యూస్గా కాలక్షేపం పెట్టుకుంటే ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు తెలుసుకోవచ్చున్నది. అయితే దీనికి ప్రయత్నం చేయాలి. అయితే ఇది తెలుసుకున్న తర్వాత మన సరే స్వామి తెలుసుకున్నాం స్వామి, అనుష్ఠాలు తీసుకొచ్చేది మీరు దుర్లభం చెప్తున్నారు, చాలా శ్రమం చెప్తున్నారంటే మనం తెలుసుకున్నాం అనుకోండి. తెలుసుకున్నాం, ఓ స్వామి ఈ ప్రకారం చెప్పారు, శ్రీవచన త్రిలోకాచార్య ఈ ప్రకారం చెప్పారు, మనం ఇట్లా ఉంటామే అని చెప్పి మనసులో ఒక స్థితి వస్తున్నా రాదా? మన అనుష్ఠానం తీసుకురాలా, ఇంకా తీసుకురాలా. ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు కాలక్షేప అధికారులు అడియంత కలిసిదా చెప్తున్నాను. ఎన్నో కాలక్షేప స్వాములు ఉన్నారు, అడియని కలిసిదా చెప్తాను. ఇప్పుడు ఈ స్వాములందరూ కాలక్షేప అధికారులు శ్రీవచన కాలక్షేపం చెప్తున్నారు కదా,
అటైతే చెప్పేటోళ్ళందరూ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ఏమో ఆ ప్రకారం తెలుసుకొని అనుష్ఠానంలో పరిపూర్ణంగా తీసుకొచ్చినారు స్వామి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలక్షేపం చెప్తున్నారు అని చెప్పారంటే కానే కాదు. అటైతే ఏమర్థం, అడిగిన దగ్గర లేదు. శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ప్రకారం నా అనుష్ఠానంలో ఉండాను, అబద్ధం చెప్తే నిజం కాదు. అప్పుడు వద్దే స్వామి, ఎందుకు? ఎట్లా కాలక్షేపం వినిన తర్వాత ఆ ప్రకారం ఉండబోయేది లేదంటే ఉంటాం. ఎలా ఉంటాం? ఇప్పుడు 100% మనం ఉంటాము, తప్పకుండా ఉన్నాము. అయితే అది తెలిసిన తర్వాత ఆయన ఇట్లా చెప్పింది శాస్త్రం ఈ ప్రకారం చెప్పింది, మనం ఇట్లా ఉంటామేని కొద్దిగా మనకి మార్పు వస్తుందా లేదా? తప్పకుండా వస్తుంది. మార్పు రాలేదంటే కాలక్షేపం లాభమే లేదు. ఇప్పుడు ఏం లేదు, దగ్గర 4-5 సంవత్సరాల్లో మీరు కాలక్షేపం వింటున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఉండొచ్చు అనుకోండి, వింటున్నాను అదే వింటున్నారు. అయితే దానికి ముందు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న స్థితికిను ఇప్పుడు ఉండే స్థితికిను మీకు మార్పు డెఫినెట్గా మీ దగ్గర ఉంటుంది. అదే లేదని చెప్పగా తమని. అందువల్ల ఇదే రాధికమాల దుర్లభం చెప్పేశాడు. మన వాళ్ళు మేము ఒకరు దూకితే చాలను అని ఆ ప్రకారం చెప్పేశాడు. అట్లా ఉన్నప్పుడు ఇది రాధికమాల అనుకోవద్దు. మనం అన్ని చేసుకుంటా ఉండాలి, మనం పని చేసే పద్ధతి అంతా చేస్తా ఉండాలి. అయితే ఆ చేస్తే ఆ పాటింపు, ఆ ప్రయత్నం అనేది మన మనసులో వచ్చిందంటే మనకు ఉండాలనే, ఈ ప్రకారం ఉండనే కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని నాకు నేనే ఆలోచన వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి తెలుసుకుంటాను అంతే. అప్పుడు కొంచెం మారుతారు కదా, అది రాలేదంటే కష్టం. అందువల్ల వైష్ణవాలు అందరూ పంచ సంస్కారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 మందికి పంచ సంస్కారం చేసుకుంటారు. ఒకటి 1,00,000 మంది ఆచార్య సంబంధం పంచ సంస్కారం చేసుకుంటే దాంట్లో ఎన్ని మందులు గ్రంథ కాలక్షేమం, రహస్య గ్రంథ కాలక్షేమం ఉంటున్నారు? ఇప్పుడు మన ఆంధ్రదేశంలోనే ఇప్పుడు 8 మందిలు మీరు వచ్చిన్నారు అంతేనే. శ్రీ వైష్ణవాలు వెళ్ళలేదా? 1000 ఉన్నారు, 1,00,000 మందిలో వేరే ఉండొచ్చు. బట్ ఎన్ని మందిలు వస్తున్నారు కాలక్షేపానికి? వచ్చేటోళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా? తెలవలేదే. ఎందుకంటే అది ఏమవుతుంది, తగ్గుతుంది. ఇదే శ్రీరామాయణ కాలక్షేపం అనుకోండి, ఏం లేదు. మొన్న గ్రహణానికి ఒక కాలక్షేపం ద్రావిడ భాషలో చేశాను. చాలా మంది వచ్చేసారు. అదే రామానుజంగా చేస్తున్నాను, తిరుపల్లాంటి చేస్తున్నాను, ఆచార్యం చేస్తున్నాను. అంత జనాలు రాల. ఎందుకు స్వామి? ఎందుకంటే శ్రీ వైష్ణవాలే పంచ సంస్కారం చేసుకుంటే అందరూ రహస్య గ్రంథ కాలక్షేపం వస్తున్నారా? రాలేదే. సరే, అయితే రామాయణ శ్రీరామాయణంతో ఏదో కొంతమంది వస్తారు, సుందరకాండం అంటే కొంతమంది వస్తారు, భాగవతం అంటే కొంతమంది వస్తారు. అదే త్రివాయువుని అని చెప్పి ఏం లేదు, ఇదే ఉపదేశం వల్లే ఈ కాలక్షేపాన్ని వదిలేసి భాగవతం చెప్తానండి, సుందరకాండం చెప్తానంటే ఇంకా జనాలు వస్తారు. దాని తాత్పర్యం మనం పూర్తిగా తెలుసుకోండి కాదు. అటైతే ఇది రాను ఫిల్టర్ అయి తగ్గుతుంది కదా. శ్రీవచన భూషణం అంటే తిరువాయుమొഴി అంటే కొంచెం తగ్గుతారు. మహాభారతం రామాయణంకి వచ్చినప్పుడు జనాలు రాడు, తిరువాయుమొഴి అంటేనే కొంచెం తగ్గిపోద్ది. అయితే ఆ తిరువాయుమొഴి సారాంశంగా శ్రీవచన భూషణం అని చెప్తే ఇంకా తగ్గింది, ఇంకా దానికి తగ్గిపోద్ది కదా. అయితే అది తగ్గకుండా రావాలా మన ప్రయత్నం చేస్తూ ఉండదు. అయితే దీంట్లో 2 విషయాలు ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే సరే స్వామి ఈ ప్రకారం చేస్తాను ఉన్ని, అయితే అందరికీ ఆ ఫలితం దొరకద్దంటే దొరకదు. ఇది మనం ఏమనుకుంటామో, మన వినేదాని వల్ల, మన ప్రయత్నం వల్ల, మన జ్ఞానం వల్ల ఇది జరగద్దని కాదు, భగవంతుడి అనుగ్రహం వల్ల. అప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల దొరుకుతుందంటే నా విరాంచ పని అనేది స్వామి అంటే ఇది వినేదాని వల్ల ఆయనకి ఆనందం, ఇది తెలుసుకున్న దాని వల్ల ఆయనకి ఆనందం. ఆ ఆనందం వల్ల ఆయన ఏం చేస్తాడో మనకి అనుగ్రహం చేస్తాడు. అది డైరెక్ట్ గా అనుగ్రహం చేయడానికి చేయదు. నీకు ఆ రుచి కావాలి కదా, దీని మీద రుచి లేదు. ఒక పిల్లలకి అరటిపండే పట్టుకోలేదు,
తిని తింటే తింటారా, ఎక్కి చీసాడు భార్య. అదే ఈ పక్క పిల్లలు ఉన్నారు, ఎప్పుడు ఇస్తారా అని కాసుకుని ఉంటారు. కాసుకుని ఉంటే ఇచ్చేస్తే గబగబని అది రుచి తింటది. అందుకంటే దాని రుచి ఉండదు, దీనిలో రుచి లేదు. ఆ రుచి వచ్చేది కాలక్షేపం. ఇది ఆ కాలక్షేపం విన్ను అది తెలుసుకోను మన ఎట్లా మనం పరిపక్వం అయిపోమను, మనం ఏ ప్రకారం వచ్చేసామా తెలుసుకుంది. అది తెలుసు. అయితే ఇది తెలుసుకుంటే చాలా మందికి మంచిది జరగద్ది. ఆ స్థితి ఉంటున్నాం. ఎందుకంటే ఇది అందరి దగ్గర తీసుకుపోయి చేర్చాలి. అందరి దగ్గర తీసుకురావాలి. అంటే ఆచార వైభవం అనేది సామాన్యం కాదు, భగవంతుడు వైభవమైనా చెప్పేయచ్చు. ఆచార వైభవం చెప్పను కదా, అందువల్ల ఆచార్య అభిమానం ఉత్తారణం చెప్పాడు. సరే స్వామి, దీన్ని సరే స్వామి ఇంత ఈ కైంకర్యం ఉండాలని చెప్పి కదా, దీంట్లో 1,00,000 మందిలో దీనికి వచ్చారనుకోండి, దాంట్లో 1000 మందిని దొరుకుతారా? 1,00,000 మంది వచ్చారనుకోండి, దాంట్లో 1000 మందిని దొరుకుతారా? ఊరు ఉండాలని విధానం చూసాం, ఒక్కరైనా దొరుకుతారా అంటే ఏది లేదండి. 1000 మందిని దొరికారంటే ఆ 1000 మందిలో కూడా 100 మందిని దొరుకుతారు. ఆ 1,00,000లో 1000 మందిలో 1000 మందిలో 100 మందిని దొరుకుతారు. 100 మందిలో 10 మందిని దొరుకుతారు. 10 మందిలో ఒకరు దొరుకుతారు. అట్లా జరుగుతుందో ఏం లేదు. మన సంప్రదాయమే ఎత్తుకోండి. సంప్రదాయం మన దగ్గరే ఎగ్జాంపుల్ ఉండదు, బయట పోవాల్సిన పని లేదు. మన సంప్రదాయమే శ్రీ వైష్ణవ సంప్రదాయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే ఆచార్య అభిమానం ఉత్తారణ ఎవరున్నారు? నమ్మాళ్ళు వారికి ఒక మధుర కవి ఆవిడ దొరికారు. మిగతా ఆళ్వాళ్ళతో ఆచార్య అభిమానం ఉత్తారణ ఉన్నారా? లేదే. నమ్మాళ్ళ వరకు ఒక మధుర కవి ఆవిడ దొరికారు. అందువల్ల మీరేమనుకోవాలంటే స్వామి ఆచార్య అభిమానం లేదు, ఈరోజు దొరకలేదు మరా మనం పోవాల్సిన పని చాలా దుర్లభంగా. అయితే ఆ దుర్లభందాన్ని కోసం మనం ఆ అర్థానికి పోకుండా ఎట్లా మధుర కవిగా దొరికారో అదే ప్రకారంగా అప్పుడు దాని మీద చాలా ప్రయోజనంగా ఎత్తుకోవాలి. అయితే ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రాన్ని చాలా విద్వాంసులు కాలక్షేపం చేస్తారు. చాలా పేరు ఉంటారు. అటైతే 100 మందిని విన్నారు అనుకోండి, 100 మందిని తెలుసుకుంటారు స్వామి. 100 మందిని వింటారు అది 100ని ఊరికి మాటకి చెప్పినాను. 100 మంది లోపేది లేదు. అంటే ఈయనకి ఉదయశరత్వం వాళ్ళకే తక్కువ వచ్చినప్పుడు 100 మంది ఎక్కడ వింటారు. అయినా కూడా తెలుసుకున్న తర్వాత దాని అనుష్ఠానం తీసుకురావాలంటే ఏం లేదు. భగవద్గీత వింటారు కదా, భగవద్గీత చాలా మంది వింటారు. చాలా మంది విన్న తర్వాత దాని అనుష్ఠానం ఎవరు తీసుకొచ్చారు? గీతల కృష్ణుడు చెప్పిన ప్రకారం ఆ గీత అంతా నా బాగా తెలుసుకున్నానండి. ఆ గీతలో 700 శ్లోకాలు పూర్తిగా తెలుసుకున్నాను. సరే స్వామి, కృష్ణుడు చెప్పిన అనుష్ఠానం తీసుకొచ్చావా? ఆ అనుష్ఠానమే రాలేదంటే ఇది వస్తుంది. సరే స్వామి, అటైతే మీరు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని మీరు ప్రచారం చెయ్యొస్తారా? అక్కడక్కడ ఇంటింటికి పోయి ఇది పోయి కొన్ని మందికి చేస్తారు. ఆ ప్రకారం చేయం చెప్తారా అంటే ప్రచారం కాదు, మన ప్రయత్నం అనేది. ఇది మంచి వస్తువు ఇక్కడ ఉండాలి అని చెప్పి మన వల్ల ఎవరోకి చెప్పాలని చెప్తానే ఉండాలి. అంటే అదే కదా ప్రచారం. అంటే కృష్ణుడే అదిగా చేశాడు. ఏం చేశాడు తెలిసిన? ఏ అర్జున, నేను ఇది గీత ఇచ్చేసాను, 700 శ్లోకాలు ఇచ్చేసాను. అయితే ఇది ఎవరెవరికి చెప్పాలి, నువ్వు పోయి చెప్పాలా అర్జున, నువ్వు పోయి చెప్పాలా. నువ్వు పోయి చెప్పేవంటే నాకు వాళ్ళ మీద ఆశ్చర్యమైన ఆనందం వస్తుంది, వాళ్ళ మీద ఒక ప్రియం వస్తుంది, వాళ్ళ మీద నాకు ప్రేమ వస్తుంది. చెప్పిందే ఎవరు? కృష్ణుడే. ఏంటి నా గీతను పోయి చెప్పాలా? నువ్వు ఎక్కడోరికి ఎక్కడెక్కడ ఉండారో అవి చెప్పాలా. చెప్తే నాకు వాళ్ళ మీద ప్రేమ వస్తుంది, వాళ్ళ మీద ఒక ప్రీతి వస్తుంది. అది ఏంటి? సంస్కృత శ్లోకం. గీత అనేది సంస్కృత శ్లోకం. ఇది ఏంటి? అప్పుడు గీత చెప్పింది అనుష్ఠానం తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇది అనుష్ఠానం తీసుకురావనా? సరే ఉంది, అది ఉంది. అది సంస్కృత శ్లోకం. ఇది ద్రావిడం అనేది త్రిలోకాచారం అనుకుని ఇచ్చిన ఆశ్చర్యం. అయితే దానికి 50 మంది రావచ్చు, దీనికి 5 మంది రావచ్చు. 5 మంది వస్తున్నారని చెప్పేసుకోవడం ఉండకూడదు. అయితే దీంట్లో గీత ఎన్ని మందికి అర్థమైంది అంటే పూర్తిగా అర్థమైందంటే కాదు.
ఇక్కడ ఏదో సందేహండి, అక్కడ ఏదో సందేహండి, ఇక్కడ ఏదో సందేహండి. లేకపోతే గీతకి మనకు తెలిసి 3 వ్యాఖ్యానాలు. మాధ్వాచార్యం ఒక వ్యాఖ్యానం, శంకరాచార్య ఒక వ్యాఖ్యానం, స్వామి రామానుజాచార్య ఒక వ్యాఖ్యానం. మూడు అభిప్రాయం వస్తుంది. గీత ఒకటే, గీత 2 కాదు, ఒకే గీతనే. ఒకే గీతను 3 అభిప్రాయం వస్తుందంటే ఎట్లా అర్థమైంది? అర్థమవుద్ది, ఎట్లా అర్థమవుద్ది? అటైతే దీంట్లో ఎట్టంటే శ్రీవచన భూషణం అదే ప్రకారం శ్రీవచన భూషణం 1000 మందికి చెప్పాను అనుకోండి, లెక్కేనంటే దాంట్లో 1000 మందికి చెప్తే 100 మంది చూస్తారు, 100 మంది అంటాను చేస్తారు. 100 మంది తెలుసుకుంటారు. 100 మందిలో 10 మందిలో ఓ ఇది బాగుండదు అని చెప్పి అట్లా వస్తారు. ఇంకా 10 మందిలో ఒకరిద్దరు అంటాలను తీసుకొస్తారు. అది దీంట్లో ఉండేది. అటైతే దీన్ని నిన్న ముఖ్యంగా చూడాలి. రెండోది, ఇది తెలుసుకున్నారు అనుకోండి, అది ఏంటి ఇంత మాత్రం చెప్తాండి, మన అభిప్రాయం ఇది. మనకు లైఫ్ లో కొన్ని మతాలు చెప్తారు, మా మతానికి వచ్చేసేయండి అన్ని మీకు దొరకదు, అబద్ధాలు. అయితే ఇది తెలుసుకుంటే మీరు ఆనందంగా ఉండొచ్చు లైఫ్ అంటే ఏం అర్థం తెలుసా? అటైతే స్వామి నాకేదో డబుల్ బెడ్రూమ్ ఉంటాను ఇప్పుడు, అది ఒక పెద్ద బంగ్లా అయిపోద్ది, ఏదో చిన్న స్కూటర్ పెట్టుకున్నాను, 4 కార్లు దొరకద్ది, ఏదో ఒక పని మనిషి వచ్చి పోతా ఉంటుంది, 10 మందిని పని మనుషులు నా దగ్గర ఉంటారు, ఆ ఆనందం దొరకద్దు, రాదు, అది రాదు. ఏమవుతును? ఉండేది పెట్టుకొని ఆనందంగా ఉండే ఒక స్థితి మనకు దొరకదు. అది ముఖ్యం. ఆనందం అంటే డబ్బులు కాదు. ఆనందం అంటే డబ్బులు ఇస్తా ఉంటాను, అతనికి ఆనందం దొరకద్దు. అంటే ఇది తినకూడదు, అది తినకూడదు. ఏం స్వామి తినాలా? ఆవు తినే గడ్డి తినాలి. లోపల ఏమేమి వస్తువులు ఉంటుందో ఆ వస్తువులతో వ్యాధిగా అయిపోయింది. ఉప్పు ఒక వ్యాధి, చక్కెర ఒక వ్యాధి. ఆ ప్రకారం వ్యాధి ఏం ప్రయోజనం? ఎంత డబ్బులు ఉన్నా కూడా. ఆనందం అనేది ఏంది? భగవంతుడికి మనకి సంబంధం, భాగవతాలకు మనకి సంబంధం, ఆచారాలకు మనకి సంబంధం. ఆ ఆనందం పరిపూర్ణంగా దొరుకుతుంది. దొరుకుతుంది. అది ఇక్కడ మాత్రం కాదు, ఇది శ్రీవైకుంఠం తీసుకుపోద్ది. అంతా ముఖ్యం. ఇది ఆత్మ ఉజ్జీవనంకి, శ్రీవైకుంఠం పరిపూర్ణంగా తీసుకుపోద్ది కదా, ఆ ఉజ్జీవనం దొరుకుతుంది. అటైతే ముఖ్యమైన కైంకర్యం ఇది ఇస్తుంది కదా. అందువల్ల పంచ సంస్కారం చేసుకుంటేనే దానికి ఒక వైభవం వచ్చేస్తుంది. మీరు చూసి ఉంటారు అప్పుడప్పుడు. స్వామి ఆయన ఆచార్యుడి సంబంధం, తిరుడి సంబంధం అని చెప్తేనే వెంటనే గోట్లు చేసుకుంటారు. దానికి వైభవం పూర్తిగా వస్తుంది కదా. ఆ పంచ సంబంధం సరే ఈ సమాజం చేసుకున్నంటే భగవంతుడికి ఒక ఆనందం వస్తుంది. మనం చెప్పినప్పుడు రామానుజులు వారి సంబంధం ఇతను తీసుకున్నాడు, అప్పుడు ఆయనకి ఆనందం వస్తేనే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఈ లోకంలోనూ బాగుంటుంది, అక్కడ శ్రీవైకుంఠం బాగుంటుంది. అట్లాంటి అది ఎందుకంటే దీంట్లో భగవంతుడు ఆనందం కన్నా ఆచార్యుడు ఆనందం చాలా ముఖ్యం. భగవంతుడు ఆనందిస్తాడు. ఆయనకి ఏదో ఆనందించాలనుకుంటే ఎంత కైంకర్యం చేసినా కూడా ఆయనకి మనసు ఉంటేదా ఆయన ఆనందిస్తాడు, లేదా ఆనందించడు. అట్లయితే నేను ఆచార్య కైంకర్యం చేస్తాను, ఆయనకి ఆనందం ఉంటుంది, పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది, తప్పకుండా ఆనందం ఉంటుంది. భగవత్ కైంకర్యం చేసాడు, నేను శాస్త్రంలో చెప్పాను, చేశాడు, సరే స్వామి. ఆచార్య కైంకర్యం చేస్తే నా భక్తుడు కోసం చేశాడు, ఎట్లా చేశాడు, ఎలా చేశాడు, ఎట్లా చేశాడు, ఈ భక్తుడితో నాకు కావాలి, వేరే ఎవరు అక్కడ, ఈ భక్తుడితో నాకు కావాలి. ఇది మనం ఎక్కడ చూసినాం తెలుసా? కన్నునేని శిల్తాములు చూసినాము. తిరిదందాగిలం దేవబిరానుడై కరియగోళ తిరువురు కాన్బన్నాన్. ఆ భగవంతుడు పొలిందరిండ్ర పిరాన్, ఆదిపిరానికి మూలవర్ల పేరు ఆదిపిరాన్ పేరు. ఆళ్వార్ తిరునగిరిలో ఉత్సవర్లకి పొలిందరిండ్ర పిరాన్ పేరు. ఆ ఇద్దరు చూడాల్సిన పండుగ అని చెప్పి ముఖం చెప్పుకున్నాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అదరగా నీ సంబంధం నాకు కావాలా, నాకు నీ సంబంధం అక్కర్లేదని చెప్పేమంటే, నీకు ఆళ్వార్ సంబంధం ఉండదు కదా, ఆచార్యుడి సంబంధం ఉండదు కదా, అట్లాంటి సంబంధం నాకు కావాలా అతను కోరుకుంటున్నాడు. ఇతర కోరే లేదు. ఇప్పుడు ఆచార్య కైంకర్యం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎవరు ముఖమలర్చి వస్తుంది? ముఖోల్లాసం అంటారు. ఎవరు ముఖోల్లాసం? అట్లాంటి భగవంతుడి ఆశ్చర్యమైన ముఖోల్లాసం. అట్లాంటి ముఖమలర్చి ఎక్కడ జరుగుతుంది?
ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం చదివి కాలక్షేమం ఇది దాని అనుష్ఠానంలో తీసుకొచ్చి అనుష్ఠాన పర్యంతం తీసుకొచ్చేదంటేనే ఆచార్య కైంకర్యం. శేషం అంటే భగవంతుడికి ఆనందం. ఈ ఆనందం వచ్చేసింది అందుకే దానికన్నా వేరేం కావాలా? అన్ని జరిగిపోద్ది. మనకి తండ్రి మనసు బాగా వచ్చేసింది అనుకోండి, ఆయనే ఆ ఇంటికి అన్ని చేస్తాడు తండ్రి. ఆయనకి ఆనందం వచ్చేసింది అంటే నాకేం దొరకవు, ఏదైనా దొరకండి. ఏం లేకపోతే ఈ తండ్రి ఈ జన్మాలో ఆయనకి నాకు సంబంధం ఎప్పుడే కాదు, ఎప్పటికి తండ్రి ఆయన. మాతానారాయణగా, పితానారాయణగా, భ్రాతానారాయణగా ఆయన తండ్రి. ఆయనకు ఆనందం వచ్చింది అనుకోండి, ఆ ఆనందం ఎలా వచ్చింది? ఆయన కైంకర్యానికన్నా ఆయన భక్తులుగా ఉండే ఆచార్యులు, ఆయన తిరువడి స్థానంలో ఉండే భాగవతులు, ఆ భాగవత కైంకర్యం చేసామంటే ఆయనకి ఆనందం 100 సార్లు ఎక్కువైపోతుంది. అదిదా ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తాడు. చెప్పుకుంటా ఉండొచ్చు, ఎంతైనా చెప్పుకుంటా ఉండొచ్చు. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం ఇది, వేరే ఏ సంప్రదాయం లేదు. ఇదిదా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఒక గొప్పతనం, వేరే దేంట్లో లేదు. అడంటే పోతే అక్కడంతా ఇది చేయండి ఇది ఇస్తాడు, ఇది చేయండి ఇది ఇస్తాడు, ఇది చేయండి ఇది ఇస్తాడు, అంతే, వేరేం లేదు అక్కడ. ఇక్కడ అట్లా కాదు. ఎవరు నాదముని ప్రారంభించి అది ఆళ్వార్లనే మధుర కవి ఆళ్వారు తిరిగి ఉన్నారు కదా, అది కాకుండా అయితే ఆచార్య అభిమానం అనేది చాలా దుర్లభం. ఆళ్వార్లనే ఒకరిదైనా దొరికారు, ఆచార్యులు ఎవరు వడుగు నమ్మి ఒకరే దొరికారు. ఆచార్యులు అందరే ఆచార అభిమానం ఉదారంగా ఉన్నారా? లేదే, వడుగు నమ్మి ఒకరే కదా దొరికారు. అందువల్ల ఇది తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం, చెప్పుకుంటా ఉండొచ్చు అర్థవైభవం. అయితే అది కాలక్షేపం మీకు ఎప్పుడు దొరకద్దో తెలవదు, చూస్తాం. ఇప్పుడు 55వ பாசுரம் 55 கீழ் வசனமூலம் என்று திருநாமம் சாத்தும்படியான இதன் பெருமையை அருளை செய்தார். இதில் ஏதத் அர்த்த தர்சிகளுடையும் ஏதத் பிரதிபாக்கிய அனுஷ்டானத்தக்களுடையும் அருமையை தன் திருவுள்ளத்தை குறித்து அருளை செய்கிறார். ஆர் வசனபூஷணத்தின் ஆழ்பொருள் எல்லாம் அறிவார். ஸ்ரீவசனபூஷணத்துடைய அகாதமான அர்த்தத்தை அதிலே அவகாகித்து உள்புகுந்து உள்ளதெல்லாம் அறிவார். யார் எத்தனை அதிசயித்த ஞானாயிருப்பாரும் இத்தை யத்னத்தாலே அறிய வந்தால் దురావాగముమాయ్ దుష్ట్రవమాయిరే இருப்பது. శరవేంది ఇది కొంచెం పెద్ద వ్యాఖ్యానం. ఈ ఒక భాషణని 4 దగ్గర 2 భాషలు 3 కాలక్షేపం 4 కాలక్షేపం అవ్వచ్చు. అంత ఆశ్చర్యమైన పెద్ద వ్యాఖ్యానం విలోకం అనుగ్రహించారు. దీంట్లో వచ్చి ఇది అయితే ఈ వ్యాఖ్యానం చదివితే అయితే ద్రావిడ భాష తెలియాలనుకోండి, వ్యాఖ్యానం చదివితేనే అర్థమైపోద్ది. ఇప్పుడు 54వ భాషణకి చెప్తున్నాడు. 54వ భాషణం దాంట్లో ఏం చేశాడు? శ్రీవచన భూషణం అనే పేరు ఎట్లా వచ్చింది, ఆ తిరునామం ఎలా వచ్చింది అని చెప్పి 54లో చెప్పేశాడు కదా. ఆ భాషను మనం చూసేసాం. ఇప్పుడు 55వ భాషలో శ్రీవచన భూషణ అర్థాలు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకునేది ఎట్లా స్వామి అంటే ఆ శ్రీవచనం ఏం విషయం చెప్పిందో ఆ విషయం తెలుసుకోవాలా, అది ఏం అనుష్ఠానం చెప్పిందో ఆ అనుష్ఠానం తెలుసుకోవాలా. ఆ మార్గ అనుష్ఠానంలో విషయం తెలుసుకుంటూ ఉండాలంటే దుర్లభం. అటైతే ఒక్క విషయాన్ని తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకుంది ఎలా ఎట్లా అంటే కొంచెం మనం రీసెర్చ్ చేయాలా, దాని తర్వాత దాన్ని అనుష్ఠానం తీసుకురావాలి. దాన్ని అటైతే ఈ అనుష్ఠానం కావాలి కదా. ఈ 2 శ్రీవచన మూటలో ఉండాలి. శ్రీవచన మూటలో ఈ 2 ఉండాలి. అయితే ఇది తెలుసుకునేది మంచి దొరకతాను దొరికేది కట్ట అని దీన్ని తిప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఈ భాషలమే అలా చెప్పినాను. అంతేలే అట్లాంటి తెలుసుకుంటే కూడా అనుష్ఠానాన్ని తీసుకొచ్చేది దుర్లభం. తెలుసుకున్నాను స్వామి, కాలక్షేపం విన్నాం, వినేసి ఓ ఇట్లాంటి ఆశ్చర్యమైన ఇతరులు ఎలా బాగా చెప్పినారు, దాని తర్వాత మన వాళ్ళ ఎంత బాగా వ్యాఖ్యానం అనుగ్రహించారు అని తెలుసుకున్నాను. అనుష్ఠానం తీసుకొచ్చానంటే కష్టం. అయితే మొదట ఆ శ్రీవచన భూషణ అర్థం ఆశ్చర్యమైన అర్థం, అందమైన అర్థం, గంభీరమైన అర్థం. ఆ అర్థాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకోని ఎట్లా తెలుసుకునే స్వామి? దీనికి సముద్రంలో ముత్యాలంతా తీస్తారు. అది ఇప్పుడు లేదు. ఇక్కడ తమిళనాడులో తూత్తుక్కుడిని ఒక ఊరు, దానికి ఆ ఊరికి వేరే ముత్యాల దేశంలో వేరు. ఆ కాలంలో ఉంది, ఇప్పుడు లేదు. అడు ఆ ముత్యాలు ఆ సముద్రంలో లోపల దిగి అది తీసుకొస్తాడు ముత్యాలు. అందరూ పోవచ్చా?
పోతే మునిగిపోతారు, ప్రాణమే పోద్ది. అప్పుడు తెలిసిన వాళ్ళు పోవాలి కదా. ఆ ముత్యాలు ఎవరు తెలుసో లోపల లోపల పోవాలా, సముద్రం లోపల పోయి ఆడియిల్ పొక్కు ముగందు కూడా తేరి తిరుపాభాసనం ఆడిబడి కన్నా భాసనం ఆ ప్రకారం లోపల పోయి ఉన్నారు కదా. అప్పుడు ఆ ప్రకారం అదే ప్రకారం దీంట్లో వేదార్థం అరిది ఇడువది శృతి ఇతికాస పురాణం గలాలే ఈ సూత్రం వేదార్థం. అటైతే మన వేద శబ్దాన్ని పూర్ణంగా తెలుసుకోవాలంటే శృతి ఇది పురాణాలు అని, ఋషులు వాక్యాలు అని, ఇతిహాసాలు అని, దీని ప్రతిగా వేదార్థం అని తెలుసుకోవాలా. ఆ వేదంలో సరి స్వామి ఆ ఇతిహాసం ఏంది, ఆ ఇతిహాసంలో శ్రేష్టనిది శ్రీరామాయణం. ఇతిహాసాలు రెండు, రామాయణమే మహాభారతమే. ఆ శ్రీరామాయణం చాలా గొప్పది, మహాభారతం అయితే మహాభారతం 1.25 లక్షల శ్లోకం స్వామి. అటైతే 1.25 1,25,000 1,25,000 శ్లోకాలు మహాభారతం, 24,000 శ్లోకాలు మా రామాయణం. అటైతే అది కదా గొప్పది అంటే కాదు, శ్రీరామాయణంతో గొప్పది. అది కాకుండా ఏంది శిరయిరందవల్యట్రం చొల్లపట్టది. అటైతే సీతాపిరాటి పేరు రామాయణం పేరు. అయితే వైభవం ఎంత సీతాపిరాటి వైభవం చెప్పింది అంటే అదే మహాభారతం స్వామి. దూతి పోయాడు కదా కృష్ణుడు, ఆ దూతుపోడు వైభవం చెప్తుంది అని చెప్పారు. ఇదంతా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చెయ్యాలంటే మహాభారతంలో ఏం చెప్పింది అర్థం చేసుకోవాలా, శ్రీరామాయణంలో ఏం చెప్పింది అర్థం చేసుకోవాలా. అర్థం చేయాలి, అర్థం కావాలంటే ఏం చేయాలా, ఎట్లా ముత్యాలు తీయాలంటే సముద్రం లోపల దునికి లోపల అది తెలిసిన వాళ్ళు తీస్తారు కదా. అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణ అర్థం పూర్తిగా చెప్పుకోవాలంటే అది తెలిసిన వాళ్ళు దగ్గర వినాలి. అయితే తెలిసిన వాళ్ళు తెలియాలంటే అది పూర్తిగా తెలిసిన వాళ్ళు దొరికేది దుర్లభం. ఎవరికి స్వామి తెలుసు, ఏదో ఒకరిద్దరికి తెలుసు, ఒకరిద్దరికి తెలుసుకోవచ్చు అంతేగాని అందరికి తెరవడానికి ఉంటుంది. అంటే అదే మంచిదన్నము. సరే స్వామి, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? తర్వాత ఇప్పుడు ఉండేట్టుగా తర్వాత పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండారంటే దీనికి ఏం అర్థం తెలుసా? అట్లయితే వ్యాఖ్యానం చెప్పింది, ఆ కాలక్షేపం విన్నాడు, ఆ కాలక్షేపం దాని అర్థం అంతా తెలుసుకున్నాడండి. అది కాదు అర్థం. పూర్తిగా తెలుసుకున్నాడంటే ఏమంటే దాన్ని అనుష్ఠాన పర్యంతం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉండారా ఈ కాలంలో? ఎవరన్నా ఉండారంటే ఎత్తకాల స్వామి ఎక్కడున్నారు స్వామి ఎక్కడున్నారు, ఆయన దొరికండి, ఆయన తిరుగుడు పెట్టుకోవాల్సిందే, ఏం లేదు. అప్పుడు అది పూర్తిగా తెలియదు. ఆ ప్రకారం ఎవరన్నా ఉండారంటే తిరగాల్సిందా? ఏదో ఒకరొకరు ఉండొచ్చు కానీ అయితే ఒకరిద్దరు ఉండొచ్చు, ఆయనే రాసేసాడు. ఏదో ఒకరిద్దరు ఉండొచ్చా కానీ పూర్తిగా తెలుసుకున్నారు ఏదో మనిషి దొరికే తిన్నాడు అంటే అది ఇచ్చాను స్వామి. సరే స్వామి, దీంట్లో ఒకటి ఇంకోటి మనకి పూర్తిగా తెలుసుకుందా రావాలంటే కష్టం, తెలుసుకుందా రావాలంటే కష్టం. ఏదో కొంచెం తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే స్వామి ఆ కాలక్షేపం చెప్తే నాకు సగం అర్థం అవుద్ది, సగం అర్థం కాదు, అందువల్ల వినకుండానే వండేస్తానే. అట్లా ఉండకూడదు. పూర్తిగా వింటే పూర్తిగా వినాలండి, లేకపోతే వినకుండా ఉండాల్సిందే. సగం వింటేనే తెలుసుకొని సగం తెలియకుండానే అదే అనర్థం అయిపోద్ది అంటే అట్లా కాదు. ఆ సగం తెలుసుకున్నా ఉంటే పోక అదే అయిపోద్ది, కొద్దిగా నీకే అర్థమైపోద్ది. ఆచార్యుడు కటాక్షంలో నీకు వస్తుంది. అందువల్ల పూర్తిగా తెలుసుకుంటేదానా వింటును, లేకపోతే వినను అని అట్లా రాకూడదు. అర్థం. అందువల్ల వేదంలో ఏం చెప్పిందో అదంతా, ఎందుకంటే బ్రహ్మం శాస్త్రం బ్రహ్మం చెప్తుంది. ఆ బ్రహ్మం గురించి ఎవరైనా చూసినారా? బ్రహ్మ అంటే బ్రహ్మం శ్రీమన్నారాయణుడు. బ్రహ్మం గురించి తెలియదు. ఆ బ్రహ్మముని చెప్పిన శాస్త్రం గురించి పూర్తిగా తెలుసుకుని కాదు. ఆ శాస్త్ర వాక్యం ఇది శ్రీవచనం ఉండదా? అందువల్ల దాంట్లో ఏదో ఉంటుంది, అయితే ఏదో కొద్దిగా కొంచెం తెలుసుకోవచ్చు అంతేగాని అది దానికి అయితే కొద్దిగా తెలుసుకుంటే కూడా చాలు అంటే నిలిపేయాలని అర్థం కాదు. ఇంకా తెలుసుకోవాలా. ఎందుకు ఈ కొద్దిగా తెలుసుకుంటే చాలని అభిప్రాయం ఏం చెప్పానంటే స్వామి ఏమే తెలుసుకోకుండా ఉండే దగ్గర కొద్దిగా తెలుసుకున్నానని చెప్తాను కదా. అది తెలుసుకుంటే వెంటనే వచ్చేసింది, ఏం లేదు. ఇప్పుడు ఈ కాలక్షేపం ఉండదు కదా, ఇప్పుడు ఈ ఉపదేశం వాళ్ళ కాలక్షేపం మీరు దగ్గర 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వింటున్నారు. అప్పుడే ఈ ఉపదేశం వాళ్ళ కాలక్షేపం చెప్పానంటే మీకు అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఇప్పుడు అది 4-5 సంవత్సరాల తర్వాత ఓ సంప్రదాయం ఇది,
దాని ఇది పద్ధతి ఈ ప్రకారం అని కొద్ది పూర్తిగా తెలుసుకోలేదు, అడిగేనే తెలుసుకోలేదు. అటు ఉన్నప్పుడు ఏదో కొంచెం తెలిసింది కదా, కొంచెం కొంచెం అర్థమవుతుంది అని చెప్తాం కదా, అందువల్ల అది అర్థమైతే చాలు. అటైతే అది అంతవరకు ఆనందం. అయితే దాంతో నిలపకూడదు, దాంతో నిలబడి ఇంకా తెలుసుకోవాలా అని చెప్పి ప్రయత్నం చేసే ఉండాలి. ప్రయత్నం ఏంటంటే ఎంత పెద్ద వైభవం, పెద్ద జ్ఞాని, అపారమైన మహనీయుడు, ఆశ్చర్యమైన అన్ని శాస్త్రాలు చదివి ఉన్నాడు. అతను ఏం చేశాడు, కాలక్షేపం లేకుండా ఈ పుస్తక గ్రంథాన్ని పెట్టుకొని నేను అన్ని తెలుసుకుంటారండి అంటే తెలుసుకునే కాదు. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, స్వామి పుస్తకం ఉంటుంది తెలుగులో వచ్చేసింది. మొదట శ్రీవచన మూటం ఈ వ్యాఖ్యానం అంతా తెలుగులోనే వచ్చింది, దాని తర్వాతనే ద్రావిడ భాషలో వచ్చింది. అందువల్ల అది చూసి దాన్ని తెలుసుకొని నేను తెలుసుకునే కాదు. దాన్ని ఏం చెప్పిన బుక్ నాలెడ్జ్ అంటారు. బుక్ నాలెడ్జ్ లాభంగా ఆచార్యుడు ద్వారా తెలుసుకోవాలి. ఆచార్యుడు ద్వారా తెలుసుకుంటుందా ఇది అప్పుడు దాన్ని. అందువల్ల ఈ ప్రయత్నం చేస్తాను. సరే స్వామి చేస్తాం స్వామి. చేసిన తర్వాత పూర్తిగా వస్తుందా? పూర్తిగా రాదనేది వదలకూడదు. అందుకు ఎందుకోసం చేస్తానంటే చిన్నగా కొద్దిగా చేయను, దాని మీదనే మనకు ఒక పట్టుదల వస్తుంది, ఒక అభిప్రాయం వస్తుంది. అది రాను అని చెప్పి ఓ ఇంత వైభవం ఉండే ఈ గ్రంథం ఈ రోజులు మనం వదిలేసామని చెప్పి ఈ వైభవం తెలుసుకుంటాం. ఈ వైభవం తెలుసుకుంటే ఈ వైభవంలో ఏం చెప్తుంది? బ్రాహ్మణాల వైభవం మాత్రం కాదు, శాస్త్రం ఏం చెప్తుంది పూర్తిగా చెప్తుంది. ఎవరెవరు ఎలా ఉండాలని చెప్తుంది. అబ్రాహ్మణాలు అంటే ఏంది? రెండు విధంగా ఉంటుంది. బ్రాహ్మణాలు అనేది వర్ణధర్మం ప్రకారం బ్రాహ్మణుడు, అవి వచ్చి మొదటి వర్ణం ఉంటారు, మొదటి వర్ణం. అదే శ్రీవైష్ణవ అని చెప్తారు కదా, శ్రీవైష్ణవ అనే శబ్దం వచ్చి బ్రాహ్మణుడిగా ఉండాల్సిన పని లేదు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఒక లేని పైన అభిప్రాయం ఎంతో చెప్పారు. వాళ్ళు బ్రాహ్మణులు కాదు, అయితే వాళ్ళు సమాచారం చేసుకొని ఓట్లు సేవిస్తున్నారు. అప్పుడు ఎవరో ఒక బ్రాహ్మణులంతా వచ్చారు. బ్రాహ్మణులతో వచ్చినప్పుడు స్వామి వాళ్ళు మన గోష్ఠి కాదు, వాళ్ళు శ్రీ వైష్ణవాలు కాదు, వాళ్ళు భాగవతాల గోష్ఠి, మనందా శ్రీ వైష్ణవ గోష్ఠి అని చెప్తారు కదా. అదంతా తప్పు ఉంటుంది. అది శ్రీవచన మూర్తులు వాళ్ళు ఏ జాతిలో ఉన్నా కూడా ఎప్పుడు రామానుజులు వారి సంబంధం తీసుకున్నారు వాళ్ళు శ్రీ వైష్ణవాలు. లేదే స్వామి వాళ్ళు బ్రాహ్మణాలు లేదంటే ఏం బ్రాహ్మణాలే శ్రీ వైష్ణవాలు కాదని చెప్పొచ్చు. రామానుజులు వారి సంబంధం తీసుకోలేదంటే వాడు బ్రాహ్మణే, ఆ కులంలో పుట్టిన దానివల్ల బ్రాహ్మణుడు చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు కూడా రామానుజులు వారి సంబంధం తీసుకోలేదంటే అతను శ్రీ వైష్ణవుడు కాదు. ఆయన ఆ గౌరవం ఇవ్వాల్సిన పనియే లేదు. అది కూడా కాదు. ఇంకా బ్రాహ్మణుడు అనే గౌరవం ఇవ్వాలంటే కూడా బ్రాహ్మణ కులానికి తగినట్టు ఆయన అనుష్ఠానం తీసుకురావాలా. ఆ బ్రాహ్మణ కులానికి ఉన్న అనుష్ఠానం ఆయన దగ్గర లేదు. ఆ కులాల్లో పుట్టేశాడు, అందువల్ల బ్రాహ్మణుడు అంటే కాదు. అది చెప్తుంది శ్రీవత్రుడు. ఎంత మాత్రం శాస్త్రం ఏం చెప్తుంది ఇదంతా మన శ్రీవత్రుడు. అందుకదా ఈ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చేది అనేది దుర్లభం అని చెప్తారు కదా. అది కాకుండా శ్రీవైకుంఠనాథుడు ఎలా ఉంటాడు, దాని తర్వాత శ్రీవైకుంఠనాథుడు ఒకటే కాదు, దివ్య దేశాలు వైభవం, 108 దివ్య దేశాలు, అభిమాన స్థలాలు. అదే ప్రకారం మనంగా సన్నిధి అంతా పోతున్నాము, అన్ని సన్నతియే. అదన్నీ తానుగొంద ఊరెల్లాం తంతాలు పాడని చెప్పి భగవంతుడు అక్కడ వచ్చి ఏం చేస్తేనే అర్చాతిని మీద ఉంటేనే అది ఒక దివ్యదేశంగానే పెట్టుకోవచ్చు. అట్లా ఉండదు. దాని వైభవం ఏమి. అది కాకుండా భగవంతుడు ఒకటికే కాదు కైంకర్యం, భాగవతాలకు కైంకర్యం. పెరుమాళుకు ఒకటే కాదు మంగళాశాసనం, భాగవతాలకు మంగళాశాసనం. అది కాకుండా ఆచారుడు మంగళాశాసనం. అది కాకుండా ఒక ఆచారుడు ఎలా ఉండాలా అది చెప్తుంది. అదే ప్రకారం శిష్యుడు ఎలా ఉండాలా అది చెప్తుంది. అది కాకుండా ఒక్కరంతా కూడా అహంకారం అమకారం లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి. ఇదన్నీ చెప్తుంది. అది కాకుండా ఈ రోజు ఎంతనో దూరదర్శనలు ఇదేంది అదేంది ఎన్నెన్నో సందేహాలని అడగతారు. చూడండి, వాళ్ళకి ఏదేదో అనుకుంటారో చెప్తా ఉంటారు.
అది శాస్త్ర సమ్మతంగా ఉండాలి. నాకు ఇది తలుచుకున్నానండి, ఇది తలుచుకున్నాను వల్ల నాకు ఇది నచ్చింది, అందువల్ల చెప్పేశాను. ఈ కాలానికి తగినట్టు మార్పు కావాలండి. ఏ కాలమైనా తల్లి తల్లియే, తండ్రి తండ్రియే. తల్లి మారద్దా? కన్న తల్లి 10 సంవత్సరాలు ఉండిందండి, కన్న తల్లిని మార్చేశాను. ఇప్పుడు ఈమె కన్న తల్లి అని మాట కాదా? ఒరిత్తి మగనాయ్ పిరంది ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒలిత్తు వలన. యశోద కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. దేవకిదా కన్న తల్లి. దీంట్లో ఏదైనా మార్పు వచ్చి రావద్దంటే ఆడే కాదు, ఏ పడుతుంది అది, అదంతా రాదు కదా. అందుకే చెప్తాను, కాలానికి తగినట్టు శాస్త్రం అంటే శాస్త్రం కాలానికి తగినట్టు అప్పుడే చెప్పేసింది అదంతా. దీనికంతా పూర్తిగా సమాధానం ఎక్కడ మనం ఏదో ఒకటి అడుగుతారు అనుకోండి, దానికి సమాధానం చెప్పిందంటే ఇప్పుడు ఒకటి చెప్తాను. స్వామి మీరు ఈ సందేహం మీకు కదా, దానికి సమాధానం కావాలి కదా. అవునండి, అటైతే ఒకటి చేస్తాను. నేను ఒక పుస్తకం ఇస్తాను, ఆ పుస్తకంలో నీ అడిగిన ప్రశ్నకి సమాధానం చూసుకోండి. ఇవన్నీ చూస్తానండి. అది 1,25,000 శ్లోకాలు ఉన్నది. ఆ 1,25,000 శ్లోకాల్లో ఒక శ్లోకంలో మీరు అడిగిన దానికి సమాధానం చూసుకోండి అంటే ఆ పుస్తకాన్ని వెంటనే ఇక్కడ పెట్టేస్తాం. వెంటనే పెట్టేస్తాం. మీరేదో చెప్తారనుకుంటే వస్తే 1,25,000 శ్లోకాలని చూసుకొని దాంట్లో ఒక శ్లోకంలో నీ అడిగిన దాని ప్రశ్నకి సమాధానం ఉంటే ఎక్కడ చూసేది, ఎలా చూసేది? అదంతా కాదే కాదంటే అదంతా చూపించేసి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు. అంత ఆశ్చర్యం. ఏంటంటే ఈ మిగతా గ్రంథానికి ఈ గ్రంథానికి ఉన్న తేడా ఏం చెప్తా, మిగతా గ్రంథాల్లో ఏదో ఒకదానికి సమాధానం చెప్పద్ది, ఇంకో దానికి సమాధానం దాంట్లో ఉండవు. అది వేరే గ్రంథం చూసుకోండి. ఇంకో దానికి సమాధానం వేరే గ్రంథం చూసుకోండి. ఆ ప్రకారం అయితే శ్రీవచన భూషణంలో సంప్రదాయ సందేహాలు ప్రశ్నలు ఏమేమి ఉంటే అన్నిటికీ పూర్తిగా ఇంట్లో పూర్తిగా ఉండదు. దానికి తెలుస్తుంది. అందువల్ల ఈ ప్రకారం అంటే అనుష్ఠానం తీసుకురావాలి కదా. అదನ್ನು అర్థం తెలుసుకోవాలి. దాని అర్థం ఏమంటే తెలుసుకోవాలా, తెలుసుకునేదే చూడమని. అయితే దీంట్లో గీతలు కృష్ణుడు చెప్పేటప్పుడే, ఏ అర్జున 1000 మందిని వినేదానికి రావచ్చు. ఆ 1000 మంది వినేదం వచ్చినా కూడా వాళ్ళు వినిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే విన్ని దాంట్లో కొన్ని మందులు పోతారు. అదేందండి మన వల్ల కాదండి అని కొంతమంది పోతారు. అదే 1000 మందిలో ప్రయత్నం చేస్తారు చూడండి. ఆ ప్రయత్నం చేసిన దాంట్లో ఒకరుదా నా దగ్గరికి వస్తారు. 1000 మందిలో వింటారు, వినే దాంట్లో ఎవరో ఒకరుదా నన్ను తెలుసుకుంటారు. అదే 1000 మందిని ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఎవరో ఒకరుదా నన్ను ఎత్తుకొని వస్తారు. అదే ప్రకారం 1000 మందిలో ఏదో హైదా ఒకటి అని చెప్పి నా దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చినా కూడా నన్ను పూర్తిగా తెలుసుకుంటాడో తెలుసుకోడు. ఆ 1000 మందిలో ఒక్కరిదా నన్ను పూర్తిగా తెలుసుకుంటాడు. ఎట్లా ఫిల్టర్ చేసేటప్పుడు 1000 మందిని చూసుకొని అటుతే మనం ఏం చేయాలా, 1,00,000 ఎత్తుకొని ఆ 1,00,000 ఆ 1000లో ఒకడు అట్లా రావాల. అది ఇప్పుడు ఆయన కృష్ణుడే చెప్పేశాడు, గీతకి చెప్పేశాడు. గీతకే ఆ ప్రకారం ఉందంటే ఈ శ్రీవచన భూషణానికి అట్లయితే స్వామి అప్పుడు గీత కన్నా ఇది కొంచెం చాలా ఆశ్చర్యమైన గ్రంథం అంటారు. అవును, గీతలో సందేహాలకు పూర్తిగా దాంట్లో లేదు. సందేహాలకు పూర్తిగా దాంట్లో ఉండదంటే లేదు. అది కాకుండా గీతలనే కొంచెం కన్ఫ్యూషన్ అంతా ఉంటుంది. మనకు కొంచెం మార్చి ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అట్లా అంటే ఒక శబ్దాలకి ఇదేన్ని నిర్ణయించాలి. నిర్ణయించకుండా ఎట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు మీకు ఏది కృష్ణుడు అర్థం అట్లా సమాధానం చెప్తున్నాడు. ఎవరు కృష్ణుడు అర్జునుడికి, అర్జున నేను ఇదన్నీ చెప్పాను కదా, నీకు పట్టుకుంటుందా చెయ్యి. ఏదే చెప్పానో దాంట్లో నీకు ఏది పట్టుకుంటుందో చెయ్యి అంటే ఏం చెప్తుంటారా, ఇది చెయ్యి అని చెప్తుంటారు లేదా, అట్లా చెప్పాలా. మన పూర్వాచారులు ఆ ప్రకారం ఉండరు, ఇదే చెయ్యాలా, ఇదే అప్పుడే మనకి ఇది నిర్ణయించేదని మనకి బాగా కరెక్ట్ గా తెలుస్తుంది కదా. ఆ ప్రకారం నిర్ణయం అనేది గీతలో ఉండదు. ఇట్లా చేసుకో. అందువల్ల చాలా వ్యాఖ్యానాలు మారిపోయేదానికి రీజన్ ఇదిదా. అయితే దీంట్లో ఎట్లా ఉండదండి, ఇట్లదా ఇదా పద్ధతి అంటారు కదా. అటైతే
ఇది ఎట్లా తెలుసుకునే స్వామి? శ్రమ శ్రమంగానే ఉంటుంది, శ్రమ లేకుండా శ్రమ. అయితే లోతు లోతు లోపల లోపల పూర్తిగా తెలుసుకోవాలా. అయితే అయితే ఒకటి తెలుసుకున్నాం అనుకోండి, లాభం లేదు. అయితే మొదట బయట ఒకటి తెలుసుకుంటాము. అయితే బయట ఒకటి తెలుసుకున్న తర్వాత లోపల 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 పోయి తెలుసుకోవాలంటుంది కూడా. దానికి అధికారులు దొరికేది కొంచెం దృఢమే. అయితే బయట ఒకటి తెలుసుకునేదానికి అందరూ చాలా మంది తెలుసుకుంటారు. బయట ఒకట చాలా మంది తెలుసుకుంటారు. ఇప్పుడు మనవాళ్ళం ఇట్లా ఏం చెప్తున్నారంటే, ஆறு வசனபூஷணத்தின் ஆழ்பொருள் எல்லாம் அறிவார், ஆறொரு சொன்னேரில் అనుట్టిప్పార్. అంటే ఆ ఆழ்పొరుள் ఎల్లాం அறிவார். ఆழ்పొరుள் అంటే లోపల లోపల లోపల, పైతోట ఉండే అర్థం కాదు, లోపల ఉండేది ఒకటి తెలుసుకుంటారు. అదన ఏమంటే అట్లాంటి లోపల ఉండే అర్థం తెలుసుకునేదే శ్రీవచన భూషణం ప్రధానం. సరే, ఇది దీంట్లో ఏమేమి ఉంటుంది? రత్నాలు ఉంటుంది, ముత్యాలు ఉంటుంది, మాణిక్యాలు ఉంటుంది, పగడాలు ఉంటుంది. ఒక సముద్రం అంటే దాంట్లో ఉంటుంది, అన్ని ఉంటుంది కదా. ఆ ప్రకారం దీంట్లోనే అన్ని ఉంటుంది, ప్రతి ఒక్కటి దీనిలో పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు వ్యాఖ్యానం అనుభవిస్తారు. அது இத்தை பாடம் பண்ணுவா அரிதா இருக்கு வரை அது அதொருபடி செய்தார்கள். அர்த்தம் அருகே அரிதா இருக்கு, அதுவும் பெரு பெரு வருத்தத்தோட கூட மேலோடு ஒருபடி சிறிது அறிந்தாராகிலும் ஆழ்பொருளாம் அறிவார் மிகவும் தேட்டமாயிரே இருப்பது ஆழ்பொருள். ரத்னகாரமானது மலைகளும் மாமணியும் மலர்மேல் மங்கையும் சங்கமும் தங்குண்ட அடைகள் என்னும்படி ஆழ்கடலான தனக்குள்ளே மணிமுக்தாதிகளான சிறிய பதார்த்தங்களை கொண்டிருக்கும். இதுக்கு దేశగిరాన ముడుక్కు వరిరే ముడిగి ఎడుపార్. ఒక నిమిషం ఇంతవరకు చెప్పేస్తాం. అంటే దీంట్లో మనం ఈ సముద్రం శ్రీవచన భూషణాన్ని ఒక సముద్రంగా పెట్టేశాడు. సామాన్య సముద్రంలో ముత్యాలు ఉంటుంది, మాణిక్యాలు ఉంటుంది, అదే పోల పవడాలు ఉంటుంది, రత్నాలంతా ఉంటుంది కదా, అవి ఉంటుంది. అదే కాకుండా శ్రీపార్కడ తిరుపార్కడ కదా శ్రీరామ్, ఆ క్షీరాబ్ది నుంచి పిరాటి వచ్చి ఆవిర్భవించింది కదా, పిరాటి వచ్చింది అక్కడ, అక్కడి నుంచితే కదా పిరాటి వచ్చింది కదా. అదే ప్రకారం ఆ పాంచశల్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి శంఖం పెట్టుకుంటాడు కదా, అపాంచశల్యమం పల్లాడు. ఆ శంఖం అనేది సముద్రం నుంచి వచ్చింది కదా. అప్పుడు సముద్రంలో ముత్యాలు ఉంటుంది, మాణిక్యాలు ఉంటుంది, రత్నాలు ఉంటుంది, ఇదన్నీ ఉంటుంది కదా. అదే ప్రకారం అది ఎవరు ఎత్తారు? అది తెలిసిన లోపల పోవాలా, తెలిసిన లోపల పోయి దాని లోపల పోయి పూర్తిగా తెచ్చుకుంటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆ సముద్రంలో కూడా నేను కూడా ఎత్తాను స్వామి అని చెప్పి సముద్రం లోపల పోయి అనుకోండి, పైకి రాని తలవద్దు, ప్రాణమే పోద్ది ఇదా. అది అదే ప్రకారం ఇంట్లో శ్రీవచన భూషణ్ నుంచి ఒక సముద్రం, ఆ సముద్రంలో ముత్యాలు ఉన్నది, మాణిక్యాలు ఉన్నది, పగడాలు ఉన్నది, ఏదేది కావాలని అన్ని ఉన్నది. అయితే అది లోపల పోవాలా, లోపల పోయే అర్హత అనేది, ఆ యోగ్యత అనేది మనకి లేదు. యోగ్యత అంటే ఏమంటాం మనకి అర్థం కాదు. అప్పుడు అది అర్థమైన వాళ్ళ దగ్గర లోపల పంపించి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. దీనికి ఒక్క విషయం చెప్తాను. రాముడు చేతిబంధనం కట్టాడు, శ్రీలంక పోవాలని చెప్పి ఇక్కడి బ్రిడ్జి కట్టాడు. కోతులన్నీ ఆ బ్రిడ్జి మీదనే పోయింది. రామసేతు అంటారు. ఆ బ్రిడ్జి మీదనే పూర్తిగా పోయింది. ఇక్కడి నుంచి పోయింది. పోయిన తర్వాత అక్కడ ఆ కోతిలికి అదంటే ఘాటం తెలిసే తలవదు, నడిచిపోయింది, పూర్తిగా నడిచిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం వచ్చారు, పోయేటప్పుడు నడిచిపోయారు. సరే, ఆ పోయినప్పుడు వీళ్ళు నడిచిపోతున్నారు, దాని కింద సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో కింద ముత్యాలు ఉంటుంది, మాణిక్యాలు ఉంటుంది, ఎంత లోతు ఉంటుంది, ఏమేమి ఉంటుంది ఆ కోతికి తెలుసా? ఏదే తెలియదు. అది పడి పోతా ఉంటుంది నేరుగా శ్రీలంకకు పోయింది, అంతేగాని అది ఏమీ తెలవదు. అదే ప్రకారంగా ఇక్కడ మనకి శ్రీవచన భూషణం పైతోడు చూస్తే దీనిలో ముత్యాలు ఉన్నదా, మాణిక్యాలు ఉన్నదా, ఇదంతా ఉన్నదంటే మనకి తెలవదు. అయితే ఆ సముద్రం లోపల దుమికి ఆ ముత్యాలు మాణిక్యాలు ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ద్వారా అర్చిస్తే ఆ ముత్యాలు మనకి దొరకద్ది. అదే ప్రకారం శ్రీవచన భూషణంలో ముత్యాలు ఉండాలి. ఆ ముత్యాలని ఎత్తే తెలిసిన వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే మిగతా వాళ్ళ చూడకూడదు, అదే ముఖ్యం. అప్పుడు శ్రీవచన భూషణం అనేది
పెద్ద సముద్రం. అయితే ఈ శ్రీవచన భూషణ సముద్రంలో నీళ్లు లేవు. ఆ సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉంటుంది. ఈ సముద్రంలో నీళ్లు లేవు. అటైతే ఏముంటది? ఆచార్యులు వచనాలు ఉండదు, పూర్వాచార్యులు వచనాలు ఉండదు, అయితే ఉండదు. అటైతే ఈ సముద్రం చాలా లోతు, చాలా లోతు. ఆ లోతు తెలుసుకోవాలంటే దాని లోపల లోపల పోయి ఆ ముత్యాలు తీసుకొచ్చేటువంటి ద్వారా మనం తెలుసుకోవాలి. అట్లాంటి ద్వారా తెలుసుకోవాలంటే ఏం చేయాలా? దీనిదా ఏం చెప్తారు? మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుని నిற்கப்பாడి ఎన్ నెంజుల్ నిరిత్తినా అని చెప్పి కనీసం చెప్తామని ఇది పాసురం. అప్పుడు వేదం ఏం చెప్తుందో, వేదాంతం ఏం చెప్తుందో, శాస్త్రం ఏం చెప్తుందో, ఆళ్వారు పాసురాలు ఏం చెప్తుందో, తిరువాయుమణి ఏం చెప్తుందో, మన ఆళ్వాళ్ళ అభిప్రాయం ఏమో, ఆచార్యుల అభిప్రాయం ఏమో, భగవంతుల అభిప్రాయం ఏమో అన్ని ఒకటి కలిపింది ఇక్కడ శ్రీవచనం. ఇది తెలుసుకున్నామంటే అన్ని తెలుసుకుంటాము. అదిగా మిక్క వేదిరితులు. ఆశ్చర్యమైన శబ్దం. మిక్క వేదిర్ అంటే వేదం, వేదాంతం, వేదాంత సారం మూడు పెట్టుకుంటాం. దీంట్లో దీని ఎటన వేదియర్, ఇది మనం చూస్తున్నాము, ఖండించుతాము కాలక్షేపం చెప్పుడు మనం చూసాం. వేదియర్, మిక్క వేదియర్, వేదత్తిన్ పొరుల్, వేదత్తిన్ ఉట్పొరుల్ చూసినాం. వేదియర్ అంటే వేదాన్ని తెలిసిన వాళ్ళు, వేదాన్ని తెలిసిన వాళ్ళు వేద్యాన్ని. మిక్క వేది అంటే వేదంలో చెట్టు అర్థం, ఆ అర్థం లోతు. వేదంలో ఆ వేదాంతం లోతుగా ఉంటుంది కదా, ఆ లోతుగా ఉండే అర్థం తెలుసుకున్నప్పుడు దీన్ని కృష్ణుడు చెప్పేటప్పుడు, ఏ అర్జున, అందరూ కొంతమంది వేదాన్ని పట్టుకొని ఆ వేదం ఏం చెప్తుందో ఆ ప్రకారం చెయ్యాలంటారు. ఏ వేదం ఏం చెప్తుందంటే వేదం ఏంటి, వాళ్ళకి ఒక పడత్ర గుణం. నా శాస్త్రం నాకు తెలుసు, శాస్త్రం ఏం చెప్తుంది అడిగితే ఏం లేదు, స్వర్గానికి పోవాలని చెప్తుంది, జ్యోతిష్ఠో యాగం చెయ్యాలా, స్వర్గం పోవాలా అని చెప్పి ఈ ప్రకారం ఒక పడద్రమైన ఒక ఈ గుణాన్ని పెట్టుకొని స్వర్గానికి పోయేదో వాళ్ళు ప్రధానంగా పెట్టుకుంటారు. వాళ్ళ మాటలంతా మంచి మాటలు కాదు. అది పుష్పం రాదు, కాయ రాదు, అండు రాదు, ఏ రాదు. అయితే ఆ మాటలు చూస్తేనే ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా మాట చెప్పాడు, మనకి ఒక నమ్మకం వచ్చేట్టుగా ఉంటుంది. అయితే అది ఏమని, ఆ మాటల్లో ఒక చెట్టు అయితే మొదట పుష్పం రావాలా, అది కాయించాలా, తర్వాత పండు రావాలి కదా, అదంతా ఏదో రాదు అర్జున. అంత వాళ్ళు ఏమార్చే మాటలు వేదాన్ని పట్టుకుని వివరించబోగా అదే అడిగితే వేదానికి. మిక్క వేది అంటే వేదం లోపల ఏం చెప్తుంది చూస్తాం. రేపు సాయంకాలం ఇదే ప్రకారం 5 గంటలకి కాలక్షేపం ఉంటుంది. అది చెప్పిందట మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తప్పుగా చెప్పాలనే అభిప్రాయాలు చెప్పలేదు. ఎందుకంటే ఎంత వైభవం శ్రీవచన భూషణ నుంచి ఒకసారిగా వినాలంటే దానికి యోగ్యత కావాలి. మన మనసు ఆ ప్రకారం రావాలి. ఆ మనసు రావాలంటే సామాన్య కాలక్షేపం రావటమే మనకు సరిగా కుదరలేదంటే దీనివల్ల ఏమవుతుంది, దోషం అయిపోతుంది. అందువల్ల కొంచెం ఆ మనసు మనం తెచ్చుకోవాలని ప్రార్థన పెట్టుకుంటాం. మనకు తెలిసిన ఆచార్య తిరుడే పట్టుకుంటాం. ఆళ్వారం పెరుమానాడికి తిరులేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భగవతాల్ తిరువడిగలేశనం. సందేహాలన్నా ఉంటే అడగచ్చు. అర్థమైందమ్మా? బాగుంది స్వామి, చాలా తోచింది స్వామి. గీతకి 3 వ్యాఖ్యానాలని చెప్పారు, శంకరాచార్యులు రామానుజుల వారు అని చెప్పారు. ఫస్ట్ ఆయన ఏదో మిస్ అయ్యాను స్వామి. మాధవాచార్య. అది ఈయుణ్ణి మాధవాచార్యులు అన్నారు. ఆయన మాధవాచార్య ఇది వచ్చి కర్ణాటకలో ఉందో అది ఒక మతం, అది ద్వైత మతం అని పేరు. మధ్వాచార్య స్వామి, మధ్వాచార్యులు, మధ్వాచార్య స్వామి. శ్రీవచన భూషణంలో శ్రీమన్నారాయణ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు, అంతేగా స్వామి? అన్ని తెలుసుకోవచ్చు, అన్ని తెలుసుకోవచ్చు. ఇది ఇంకా వివరంగా చెప్పారు కదా, అన్ని తెలుసుకోవచ్చు. అయితే అది వినాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్, ఒక యోగ్యత ఉండాలి. సామాన్యంగా ఆ యోగ్యత మీరే కలగజేయాలి స్వామి. మరి ఆ యోగ్యత మీరే ఉపయోగించుకోవాలి.
భగవంతుడి అనుగ్రహంతో పాటు మీ ఆచార్యుల అనుగ్రహం కూడా ఉంటే మరి కలుగుద్దేమో అని ఆశపడుతున్నాం స్వామి. ఉందో లేదో. స్వామి అడిగాను స్వామి. చెప్పండి. ఇప్పుడు రామాయణం గొప్పదా మహాభారతం గొప్పదా ఇంకా ఫైనల్ లో చెప్పలేదు స్వామి. చెప్పేసానమ్మా, రామాయణంగా గొప్పది అని చెప్పేసాను. చెప్పేశారు స్వామి. అడిగి ఆ రెండిటికంటే కూడా శ్రీవచన భూషణం గొప్పది, అంతే కదా. అవును, అన్నిటికన్నా ఆ శ్రీవచనం. రెండిటి అర్థాలు మొత్తం ఇందులో వస్తాయి అని అవును చెప్పారు. అవును. అంటే ఇంకా చాలా బాగా. ఫైనల్ ఉందా స్వామి? ఏమా అంటే ఇంకా ఫైనల్ ఉందా? ఫైనల్ అంటే ఫైనల్ గా తేల్చాల్సిన విషయం ఉందా అంటున్నాను. దేంట్లోనా? ఇప్పుడు రామాయణం గొప్పదా శ్రీ మహాభారతం గొప్పదా అనుకున్నాం కదా, మళ్ళీ శ్రీవచన భూషణం గురించి చెప్తుంటే అంటే ఫైనల్ గా తేల్చాల్సిన విషయం ఉందా అంటున్నా. ఉండదు ఉండదు. సరే అడిగాను సార్.